గుడ్ ఈవినింగ్ అందరికీ. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగా ఒక సింగిల్ ఒక్కొక్క గ్రహాన్ని పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాం. సో మనం ఫస్ట్ 2946 వచ్చారా? 2948 ఉన్నానండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్? బాగున్నా. వెరీ గుడ్. సో లాస్ట్ వీడియోలు చూసారా? చూసాను, ఆల్మోస్ట్ చూసాను. వెరీ గుడ్. సో ఏంటంటే ఇప్పుడు ఈ వారం గేమ్ ఏంటంటే మనం ఒక లగ్నాన్ని ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నన్ను చూజ్ చేయమంటే నేను చూజ్ చేస్తా, మీరు చెప్తాను కూడా ఓకే. ఏదో ఒక గ్రహాన్ని పెట్టి సింగిల్ గ్రహాన్ని పెట్టి మనము ప్లే చేస్తాము. అయితే ఒక గ్రహమే ఒక రాశిలో ఏదో ఒక స్థానంలో ఇంకో గ్రహాన్ని మనకి నచ్చిన దానిలో పెట్టుకోవచ్చు అనమాట. అలా 1, 2, 3, 4 ఎన్ని గ్రహాలైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక గ్రహమే అనమాట అనాలిసిస్, ఒక గ్రహంతో అనాలిసిస్. ఇది ఒక ఐడియా. ఇంకా నేను కొంత నా సైడ్ కూడా నేను కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేశాను, అది కూడా చెప్తాను. కానీ ఫస్ట్ ఏ లగ్నం కావాలి మీరే డిసైడ్ చేయండి. సరే, ఇంకి పింకి పాంకి కదా, కుంభలగ్నం పెట్టాం. ఓకే. సో గ్రహం కూడా మీరే డిసైడ్ చేయండి. ఓకే, ఏదో ఒకటి చెప్పచ్చు కదా. శుక్రుడు. ఓకే, ఎక్కడ పెడదాం? అది మీరు డిసైడ్ చేయండి. ఓకే సరే. సరే, 3లో పెడదాం. నక్షత్రాలు అవేమీ లేదు కానీ జస్ట్ గ్రహం అక్కడ ఉన్న దాన్ని బట్టి ఏం చెప్తారు మీరు? బేసిక్గా శుక్రుడు 4th and 9th లార్డ్ యోగకారకుడు. 3rd హౌస్ అంటే మంచి ప్లేస్ లో అయితే లేడు, ఉపచయ స్థానంలో ఉన్నాడు. ఓకే. సో శుభగ్రహం ఉపచయ స్థానంలో ఉంది. సో అలా ఉండకూడదు. మంచి ప్లానెట్ యాక్చువల్లీ ఈ లగ్నానికి, కానీ ఉపచయ స్థానంలో ఉంది. ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది అంటారు? సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సిన చోట పెట్టకపోవచ్చు. ఐ మీన్ ఇనఫ్ సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు, అనుకున్నంత చేయలేకపోవచ్చు. అలాంటి ఎఫర్ట్ పెట్టకుండా ఇప్పుడు లక్కీగా నువ్వు మైండ్ పెట్టి అవగొట్టేద్దాం అనుకోవచ్చు. ఇంకా ఓకే, మేషంలో ఉన్నాడు, నేనే హింట్ ఇస్తా. మేష రాశిలో ఉన్నాడు, తర్వాత 3వ భావంలో ఉన్నాడు. 3లో ఉండడం వల్ల చెప్పారు మీరు. తర్వాత నెక్స్ట్ 4th and 9th లార్డ్ కదా. సో 4th and 9th లార్డ్ ఉన్నాడు కాబట్టి పేరెంట్స్తో ఎలా ఉంటుంది, ఫాదర్ గ్రోత్ ఎలా ఉంటుంది, మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, అట్లా ఏమన్నా. 4th నుంచి 12th ప్లేస్ కదా, వెనక్కి ఉన్నట్టు కదా. సో మదర్ హెల్త్ బాగుండకపోవచ్చేమో. ఓకే. సో నేను చెప్తా ఉంటే కరెక్ట్ కూడా చేస్తూ ఉంటాను, అలానే వదిలేను. ఎందుకంటే కేవలం చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నాడన్న మాత్రాన మనం హెల్త్ బాగోదని పూర్తిగా డిసైడ్ చేయకపోవచ్చు. ఒక్కోసారి ఆక్యుపెంట్ కూడా ఉంటాడు, అందుకని కొంతవరకు. సో 9th లార్డ్ అనేవాడు 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి 9th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి 9th హౌస్ అనేది లక్ కదా. కాబట్టి లార్డ్ ఆఫ్ ద లక్ వచ్చేసి 3rd హౌస్లో ఉండడం వల్ల సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ చేద్దామంటే అది పాపగ్రహం కూడా కాదు, శుభగ్రహం అయిపోయింది. కాబట్టి అంత ఈజీగా కష్టపడడానికి అవకాశం రాదు, కష్టపడాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మిగిలింది నక్షత్రాలు తర్వాత అవన్నిటిని బట్టి తర్వాత మారుతాయి. కానీ మోస్ట్లీ మీరు అన్నట్టుగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మేషం ఏంటిది? ఆరాట, పోరాటం, తపన. తర్వాత ఇక్కడ అనేది శుక్రుడికి అంత కంఫర్టబుల్ కాదేమో కాదు కదా. సో కాబట్టి ఏమవుతుంది అంటే కోరిక, డిజైరు ఎక్కువగా ఉంటుంది. కోరిక తగ్గట్టుగా ఆ శుక్రుడు అంటే ఇప్పుడు మనం ఒక ప్లానెట్ మాట్లాడుకున్నప్పుడు ఏమనుకుందాం అంటే ఆ శుక్రదశే వచ్చిందని అనుకుందాం ఊరికే మన అండర్స్టాండింగ్ కోసం. సో అది అనుకున్నట్టుగా లేదు కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్గా. సో కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా కొంత చేయాల్సి వస్తూ ఉంటుంది. అంత ఈజీగా ముందుకెళ్తుందని చెప్పలేము. ఎందుకంటే తృతీయం అనేది అష్టమం, తృతీయం ఉపచయం, దానిలో శుభగ్రహం ఉంది. కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి కోరిక ఇస్తున్నాడు. మరి కోరిక ఉండగానే అయిపోదు కదా. సో దానికి తగ్గట్టుగా ఎఫర్ట్ కూడా చేయాల్సింది ఉంటుంది. అది చేయకపోవడం వల్ల అనుకున్నంత ముందుకెళ్ళడంలో ఎక్స్పెక్టెడ్గా ముందుకు పోదని చెప్పచ్చు అన్నమాట. ఇంకా మేషం అదే ఆ మొండితనం, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడంలో మనకి
బ్యారియర్స్ గా మారతాయి అనమాట. అంటే మనం మొండిగా ఉండకపోవచ్చు, ఆపోజిట్ కదా. మనం అనుకూలంగా ప్రిడిక్ట్ చేస్తేనేమో అవన్నీ ఫేవరబుల్ గా చెప్పుకోవాలి, అనుకూలంగా చెప్పుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కోసారి లేజీ అవ్వచ్చు, మొండిగా ఉండకపోవచ్చు, టఫ్ గా సాధించాలని ప్రయత్నం చేయకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. ఓకే, ఇంకా రిలేషన్షిప్ విత్ ద సిబ్లింగ్స్ అవన్నీ కూడా శుక్రుడు కాబట్టి ఏముంది, యావరేజ్ గా ఉంటుంది అక్కడ, అది పెద్ద సమస్య కాదు. అది కొంచెం గట్టిగా ఫైట్ చేయగలడు అని మనం చెప్పలేమా? అంటే బికాస్ ఫోర్త్ లార్డ్ కూడా అయ్యాడు కదా, కేంద్రాధిపతి యూజువల్లీ ఫైట్ చేయగలడు, బట్ థర్డ్ హౌస్ లో ఉన్నాడు. బట్ శుక్రుడు కాబట్టి ఎక్కువ ఫైట్ చేయలేడు, అవును, పాపగ్రహం శుక్రుడు కాదు కాబట్టి కాబట్టి. ఏదన్నా వార్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సాధించాలనే సందర్భం ఏదన్నా గట్టిగా వచ్చిందనుకో అప్పుడు అంత ఈజీ కాదనమాట. అదర్వైజ్ ఇప్పుడు రెగ్యులర్ ఫ్లో నడుస్తుంది అనుకో అది నడుస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అది అయితే ఇంకోటి కళత్రకారకుడు కదా శుక్రుడు, అష్టమం తృతీయంలో ఉన్నాడు. మ్యారేజ్ అనే సందర్భం వచ్చిందనుకో మళ్ళీ మన అన్ని సందర్భాల్లో కూడా, అంటే ఒక దశ వచ్చినప్పుడు ఏ ఏజ్ లో ఉన్నాడో తెలియదు కదా మనకి జాతకుడు ప్రస్తుతానికి. సో బాధకుడు కాబట్టి ఓల్డ్ ఏజ్ అయితే హెల్త్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఓకే, యంగ్ ఏజ్ అయితే మ్యారేజ్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాలెంజ్ చేయొచ్చు. ఇట్లా ఏదైనా విషయాల్లో బికాస్ ఆఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ పొజిషన్లో లేకపోవడం వల్ల ఇస్తుంది. కమ్యూనికేషన్ అయితే సాఫ్ట్ స్పోకెన్ ఉండేదానికి తృతీయం వల్ల ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. అడుగుతారా డౌట్స్? నాకు ఒకళ్ళు ఆర్గనైజరు హ్యాండ్ రైజింగ్, ఈ ఆర్గనైజింగ్ ఎవరన్నా చేసి పెట్టాలి ప్లీజ్. ఎవరు చేస్తారు? 3032 చేస్తారా? 3023 చేస్తారా? అట్లాగేంటి, చేస్తాను. ఓకే, డన్. ఎస్ ప్లీజ్. డౌట్ ఏమన్నా అడుగుతారా? 3032 హ్యాండ్ రైజ్ చేస్తాను. ప్లీజ్ చెప్పండి, డౌట్ చెప్పండి. 3032 అదే శుక్రుడు అంటే అందానికి లేకపోతే మంచిగా ఉండటానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి సోదరులు కానీ వాళ్ళు అందంగా ఉంటారన్నా లేకపోతే ఏదైనా చెప్పచ్చా దాని పరంగా? మనం దీనిలో నుంచి వాళ్ళ అందంగా ఉంటారా లేదని చెప్పడం అంత కొంచెం కష్టమే, నాకు డౌటే అది. సరే, అది పక్క పెడితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు రూపురేఖలు లేదనంటే ఎట్లా ఉంటారో ఎలా బిహేవ్ చేస్తారో అనే దానికన్నా నేను ప్రియారిటైజ్ చేసుకునేది అది మనకి పాజిటివ్గా రిజల్ట్ వర్కౌట్ అవుద్దా కాదా. అర్థమైందా? ఇప్పుడు అందంగా ఉన్నాడు, అందంగా లేడు, మనం ఏమైనా మార్చగలుగుతామా? మార్చలేము. జస్ట్ ఊరికే సరదాగా చెప్పుకోవడానికి పనిచేస్తాయి. నేనేమంటున్నానంటే పాజిటివిటీ నెగిటివిటీ ఎట్లా వర్క్ అవుతుంది అనే దాన్ని ఫస్ట్ ప్రైమరీగా జడ్జ్ చేయడానికి ప్రియారిటీ ఇస్తున్నాను, తర్వాత మిగిలిన అన్ని కూడా. ఓకే, అయితే మీరు ఎలానో వచ్చారు కాబట్టి మీకు ప్రశ్న, అదే లగ్నం ఇద్దాం మీకోసం. సార్ ఒక్కసారి ఇంకో దానికి వెళ్లే ముందు, ఇప్పుడు శుక్రుడు 3లో ఉన్నాడు కదా, ఒకళ్ళు వాయిస్ ఏదో బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తున్నట్టుంది, మ్యూట్ చేసుకోండి వేరే వాళ్ళు. ఓకే, రైట్, గో హెడ్. శుక్రుడు నవమాధిపతి కూడా కదా, అంటే పబ్లిషింగ్. సో 3లో ఉన్నాడు కాబట్టి 3 సెల్ఫ్ ఎఫర్ట్, హాబీస్ కాబట్టి ఆయన రైటింగ్, అది కరెక్టే, కానీ మిగిలింది పరిస్థితి తెలియదు కదా. 3లో ఉన్నాడు కాబట్టి మీరు అన్నట్టు రైటింగ్ అవన్నీ చేయగలుగుతాడు. 3-9 అంటే కమ్యూనికేషన్ ఇట్లాంటివి చేయగలుగుతాడు, కానీ కొంతవరకు చేయగలుగుతాడు అనమాట. అది మళ్ళీ టర్న్ అవ్వాలి కదా అసలైన విషయం. అర్థమైందా? ఇదే శుక్రుడు తృతీయంలో ఉంటూ వేరే దశ వచ్చినట్లయితే అది అప్పుడు ఆ ఫ్లేవర్ పనిచేస్తుంది అనమాట. ఇదే దశ వచ్చింది కదా, ఇదే దశ వచ్చినప్పుడు ఇది పనిచేయాలి కదా. అది అనుకున్నంత పొజిషన్లో లేడని మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాం కదా. ఈ పాయింట్ అర్థం కాలేదండి. అంటే వేరే దశ వస్తే ఇది పనిచేసి శుక్రదశ ఇప్పుడు చెప్తా, ఒక మనిషికి ఒక క్వాలిటీ ఉందండి, అది ఒక 2 గ్రహాల వల్ల వచ్చింది, లేదంటే ఒక గ్రహం వల్ల వచ్చింది. ఈ క్వాలిటీ అనేది పోదు, మంచి అయినా చెడైనా పుట్టింది లాస్ట్ వరకు పోదు అని అంటారు కదా, అట్లా. సో క్వాలిటీస్ పోవు, ఈ ఎబిలిటీ ఏదైతే ఉన్నదో, ఈ స్కిల్ సెట్ ఏదైతే ఉందో పోదు. కానీ వేరే దశ యోగిస్తున్నప్పుడు ఇది సపోర్టింగ్ ట్రేడ్గా మారి రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ దశలో ఇది పని చేయడానికి, ఎందుకంటే మనం అనుకున్నట్టు పని చేయదు, పర్ఫామ్ చేయదని చెప్తున్నాం కదా. చేయదు అనుకున్నప్పుడు ఎట్లా ఇస్తుంది? యావరేజ్గా ఇస్తుంది. అంటే రాసుకుంటా కూర్చోవాలి అంతే. వాడి ఆ కథని వాడు ఎంచుకోవాలి కదా, ఎవరన్నా తీసుకోవాలి కదా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. యోగించదన్నప్పుడు అది ఉపయోగపడే విధంగా అది ముందుకు పోదన్నమాట. ఆపర్చునిటీ రైట్గా ప్లేస్ అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు వేరే దశ తీసుకుంటే ఆ దశలో కూడా శుక్రుడు యోగించడని అనుకుంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ 3లో శుక్రుడు యోగించకపోవచ్చుగా, ఇంకో దశ ఉండొచ్చు, ఆ దశ యోగిస్తా ఉంటుంది, ఈ ఫ్లేవర్ పనిచేస్తుంది అంతే.
ఓకే ఓకే అండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీ దగ్గర టెస్టింగ్ నేచర్ అనే క్వాలిటీ ఉందండి. ఈ టెస్టింగ్ నేచర్ వల్ల మీరు ప్రతిదాన్ని అనుమానిస్తున్నారనమాట. ఓకే, ఇది రిలేషన్షిప్ లో అనుమానించారనుకో మీకు గొడవలు అవుతాయి. అదే ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ వచ్చిందనుకో మీకు వర్కౌట్ అవుతుంది. సేమ్ క్వాలిటీ. ఓకే ఓకే. అర్థమైంది కదా? సో అది వేరే దశ నడుస్తుంది, వేరే దశ యోగిస్తూ ఉంటుంది. అప్పుడు ఇది సపోర్టింగ్ గా పనిచేసి కనెక్షన్ తీసుకొని వర్కౌట్ అవుతూ ఉంటుంది. అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. 2950 హ్యాండ్ రేస్ చేశారు. ఓకే, 2950 కాదు, అసలైన మన 3032 వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా ఒక క్వశ్చన్ అడుగుదాం ఆయనని. నాకు ఇంకో పాయింట్ అక్కడ 9th లార్డ్ ఇన్ 3rd హౌస్ అంటే మనకు లక్ అనేది సోదరుల వల్ల దొరుకుద్ది అనేది ఏమని చెప్పచ్చు? అట్లా ఏమి ఇప్పుడు అట్లా ఏమి డిసైడ్ చేయకూడదు. ఒక సింగిల్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే అది శుభగ్రహం అయింది కదా, యోగకారకుడు అయ్యాడు. యోగకారకుడు అయ్యి దుస్థానంలో పొజిట్ అయ్యాడు కదా. కన్ఫర్మ్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే 9th లార్డ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫేవర్ రావాలంటే ఇప్పుడు అదే విధంగా ఇదే శుక్రుడు 9th లో పొజిట్ అయ్యాడు, లేదు 10th లోనే పొజిట్ అయ్యాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 3rd లార్డ్ అయిన కుజుడు అష్టమ దృష్టితో మీకు ఇక్కడ శుక్రుడిని చూశాడు అనుకో, 3rd లార్డ్ చూశాడు, భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, సిబ్లింగ్ సపోర్ట్ చేస్తాడని చెప్పొచ్చు అనమాట మీరు. లేదు గురువు ఉన్నాడు, గురువు చూస్తున్నాడు, ఆయన 11th లార్డ్, బ్రదర్ విల్ హెల్ప్ అని చెప్పి చెప్పచ్చు. ఫస్ట్ ఆ శుక్రుడు బాగుండాలి కదా, అది బాగోకుండా ఏమీ చెప్పలేమన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ప్రశ్న. ఇదే కుంభ లగ్నానికి శుక్రుడిని ఇప్పుడు నేను లగ్నం మీద పెడతాను. ఎలా ఉంటుందో చెప్పండి మీరే. సో 4th and 9th లార్డ్స్ ఇన్ ద ఫస్ట్ హౌస్. అది వదిలేద్దాంలే, ఇంకోటి చెప్తా. అష్టమంలో గురువుని పెట్టాను. అష్టమంలో గురువు పెట్టారు. సో 2nd లార్డ్ అండ్ 11th లార్డ్ ఇన్ ద కొంచెం వాయిస్ దూరంగా వస్తున్నట్టుంది. అవునా? ఓకే ఓకే. 2nd and 11th లార్డ్ ఇన్ ద 8th హౌస్. సో 2-11 అధిపతి అష్టమంలో ఉన్నాడు. అవును, 2-11 అధిపతి అష్టమంలో ఉన్నాడు. ఏమవుద్ది? అష్టమము అంటే మనకు అదే రహస్యంగా సీక్రెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో కుటుంబ విషయాలన్నీ కొద్దిగా రహస్యంగా పెడతాం అనేది జరగచ్చు. అలా ఎందుకు అనుకోవాలి? బట్టబయలు చేస్తాడని ఎందుకు అనుకోకూడదు? బట్టబయలు చేస్తారు, అన్ని చెప్పేస్తాడు ఓపెన్ గా అని చెప్పి ఎందుకు అనుకోవద్దు? ఎందుకు అనుకో. ఓకే, కానీ అది 8th హౌస్ అనే సీక్రెట్స్ సంబంధించి. అవును, ఆ సీక్రెట్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి అది ఆయనకి ఫేవర్ అయితే మీరు అన్నట్టుగా సీక్రెట్ గా ఉంచుతాడు. ఆయనకి ఫేవర్ ఎందుకు అవుతుంది? అసలు ఫస్ట్ 2nd లార్డ్ 8th లో ఉండొచ్చా? పాయింట్ నెంబర్ 1 ఉండకూడదు కదా. ఉండకూడదు అన్నప్పుడు మరి సీక్రెట్స్ ఎందుకు దాచిపెడతాడు? ఓపెన్ చేస్తాడు కదా. ఓపెన్ చేస్తాడు. అది అట్లా మనం అర్థం చేసుకోవాలి. సీక్రెట్ హౌస్ కాబట్టి సీక్రెట్ గా పెడతాడు. సో ఇంతకుముందు అది కూడా చెప్పామన్నమాట. పట్టుదల ఇవన్నీ రాశి కారకత్వాలు ఉంటే, కుజుడి యొక్క కారకత్వాలు ఉంటే దాన్ని మనం వేరేగా చేసి చెప్పుకున్నాం కదా. అలానే ఇక్కడ గురువు ఎప్పుడైతే ద్వితీయాధిపతి అష్టమంలో పడ్డాడో కుటుంబం రిలేటెడ్గా ఎలా ఉంటుంది, కుటుంబంతో ఎలా ఉంటుంది, కుటుంబం అంతా ఆకస్మికంగా ధనప్రాప్తి పొందుతుంది, అంతే కదా. ఎస్ ఏంటి? ఎస్ తప్పది. ఎందుకంటే సారీ, ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే కుటుంబాధిపతి అష్టమంలో పడ్డాడో అక్కడ కుటుంబం దెబ్బతింది అన్నట్టు, అర్థమైందా? సో దుస్థానం అయింది కాబట్టి కుటుంబం కోసం ఈయన ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అదే కదా ఆయన ఫేట్, కర్మ. కుటుంబాధిపతి దుస్థానంలో పడిపోవడం వల్ల ఇప్పుడు మనకి ఫ్యామిలీ అనేది ఒక పిల్లర్ కదా, ఇంపార్టెంట్ పిల్లర్ కదా. ఫ్యామిలీలో అందరూ మనం సరిగ్గా ఉంటేనే మనము ఏదైనా చేసినా 10 రూపాయలు మిగులుతాయి. లేదంటే ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలన్నా వద్దా? అది ఆరోగ్యం పట్ల కావచ్చు, ఆకస్మిక విషయాల పట్ల కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అవ్వచ్చు, ఒక పెద్ద అగాధం లాగా దానిలో పడిపోతూ ఉంటుంది అనమాట. అది మనం 2nd లార్డ్ 8th గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక మళ్ళీ గురు దృష్టి అనేది 2nd హౌస్ మీద ఉంది. ఫస్ట్ మనం గ్రహం చూద్దాం, దృష్టి తర్వాత చూద్దాం. దృష్టిలు ఇంకా చెప్పుకోలేదు కదా మనం, కాబట్టి దృష్టిని వదిలేస్తున్నాను. అది ఇంటర్ప్రిట్ చేద్దాంలే, ఫస్ట్ గ్రహం అర్థమైతే. సో ఇప్పుడు గురువు అష్టమంలో పడిపోవడం వల్ల యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మనకి ఏముంటుంది, దృష్టి ఉంది. ఓకే, మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంటే మీరు మూల నుంచి చూస్తున్నారు, ఏం చేస్తారు? చూసి
ఏం చేయదు. ఆడు వెళ్ళిపోతున్నాడు అన్న తప్ప మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఏదైనా గ్రహం దృష్టి అనేది కొంత సమ్ పర్సంటేజ్ అనమాట, అంతే. గురువు అనేది శత్రు హౌస్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ శత్రు హౌస్ అంటే ఈ లగ్నానికి యోగకారక హౌస్ లో ఉంది, కానీ దుస్థానంలో పడిపోయింది అనమాట. ఓకే, ఎప్పుడైనా గ్రహాన్ని చూసేటప్పుడు కానీ నక్షత్రాన్ని కానీ తర్వాత చూసేటప్పుడు అది యోగకారకమైన రాశిలో నక్షత్రంలో ఉంటే బాగానే ఉంటుంది, కానీ అది దుస్థానం అయింది కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ చెప్పలేము. కాబట్టి గురువు దేనివల్ల వీళ్ళు ఇప్పుడు కుటుంబం అనేది దేనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? గురువు ధనకారకుడు కాబట్టి, ధనాధిపతి అష్టమంలో పడ్డాడు కాబట్టి, ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి ప్రియారిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అట్లా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఇంకో పాయింట్, లక్ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. లక్ ఇంక ఇన్వాల్వ్ కాలేదు కదా, 9th లార్డ్ ఇంతకుముందు లక్, ఇప్పుడు లక్ అనేది ఏం లేదు కదా. 11th లార్డ్ లక్ ఎందుకు చెప్తాడు? 5-9 లక్, 159 లక్. ఓకే, పూర్వ కర్మ అదృష్టం అనేది 159 లార్డ్స్ చెప్తారనమాట. ఓకే. సో ఇప్పుడు గురువు అనేవాడు అష్టమంలో పడడం వల్ల యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మీకు రిజల్ట్ ఇవ్వడంలో కుటుంబ పరంగా ఇస్తాడు, ధనం విషయంలో ఇస్తాడు, ఆరోగ్యం విషయంలో ఇస్తాడు, ఇంకా మాట విషయంలో ఇస్తాడు. అంటే సరైన విధంగా మనం కమ్యూనికేట్ చేయకపోయినా చెప్పలేకపోయినా కానీ మనకి సమస్యలు ఏర్పడతాయి కదా, సో అలాంటివన్నీ కూడా ఇస్తాడు. ఇంకోటి, దెర్ ఇస్ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, గుడ్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ స్క్రీన్ ప్లే అని 2 ఉన్నాయి అనమాట ప్రపంచంలో. గుడ్ స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కుటుంబాధిపతి అష్టమంలో పడ్డాడు కదా, కాబట్టి ఇది ఏం చేస్తుంది అని అంటే కుటుంబం నుంచి దూరంగా తీసుకెళ్లిపోద్ది. కుటుంబానికి ఏమీ కాదు, కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు అంతే. ఇది గుడ్ స్క్రీన్ ప్లే. బ్యాడ్ స్క్రీన్ ప్లే అంటే ఏంటిది? ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఫైనాన్షియల్ గా బాగా బిగ్గెస్ట్ లాసెస్ ఫేస్ చేయడం, ఇదంతా బ్యాడ్ స్క్రీన్ ప్లే అనమాట. అర్థమైందా మ్యాటర్ అది? సరే, బాగున్నాయి పాయింట్స్, నచ్చాయా మీకు? ఎగ్జామ్ పెట్టి నేను అసలు మిమ్మల్ని రాయనియట్లేదు. సరే, ఓకే. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు చెప్తారా? 3031 గారు. సో ఇప్పుడు ఏ ప్లానెట్ 8th హౌస్ లో ఉన్నా గానీ అలానే ఇంటర్ప్రిట్ చేయొచ్చా, లేకపోతే ఏ ప్లానెట్ అని కాదు, ఇక్కడ ఆధిపత్యానికి కదా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే నక్షత్రం ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి లార్డ్ ఆఫ్ ద సెకండ్, లార్డ్ ఆఫ్ ద ఎయిత్ హౌస్ లో ఉన్నాడు అనమాట. ఓకే, సో ఆధిపత్యాన్ని బట్టి మనం చెప్పాం ఇదంతా. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం పెడదాం? ఏం లగ్నం కావాలి? మీ ఇష్టం. లైక్ వృషభ నక్షత్రం. ఓకే, మిథున లగ్నం పెడుతున్నా, పట్టండి. ఓకే, 9 చంద్రుడు ఎలా ఉంటుంది? ఓకే, ఏం చెప్తారు? భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ఏం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి? అదే భాగ్యం కొంచెం ఎమోషనల్ గా అట్లా అనిపిస్తుండొచ్చు. ఎందుకు ఏం ప్రాబ్లం? ఎందుకంటే చంద్రుడు మన మనస్సు అని రిప్రజెంట్ చేస్తారు కదా, సో భాగ్యం గురించి కొంచెం ఎక్కువ ఆలోచించి వరి అవుతాడంటారా? వరి అవుతాడు. ఓకే, ఒక పాయింట్. ఇంకా సో ఇంకొకటి లగ్నాధిపతి ఓకే, ఇది ఒక్కసారి కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశికి ఏం చెప్తారు? ఇప్పుడు భాగ్యస్థానంలో ధనాధిపతి ఉన్నాడు కాబట్టి భాగ్యం గురించి వర్రీ అవుతున్నాడు, చంద్రుడు ఫ్లక్చువేట్ అవుతాడు కాబట్టి వర్రీ అవుతున్నాడు అని చెప్పారు. కుంభంలో ఉండడం వల్ల లైక్ శనిది కదా, సో మేబీ ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటా. సరే, నేను కరెక్ట్ చేస్తాను. సో బేసికల్లీ మనకి కొన్ని శుభస్థానాలని ఉన్నాయన్నమాట. ఓకే, శుభస్థానాలు అంటే కేంద్రాలు, కోణాలు, ఇవన్నీ కూడా శుభస్థానాలు. ఆ శుభస్థానాల్లో ఇప్పుడు ధనాధిపతి కదా, సో ధనం అంటే డబ్బు గురించి చెప్తుంది. 9 అంటే భాగ్యం, డబ్బు గురించి చెప్తుంది. ఎప్పుడు వెళ్ళి ధనాధిపతి భాగ్యంలో పడ్డాడో వాడు భాగ్యవంతుడు, ధనవంతుడే అవుతాడు అనమాట. సో కాబట్టి అసలు మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.
సో అదే విధంగా శని ఇంట్లో ఉండడం వల్ల కొంచెం యాంగ్జైటీ బిట్ ఆఫ్ ద థింగ్స్ అట్లాంటివి ఉంటాయి అనమాట. అవి ఏమి డామినేట్ చేసి యోగాన్ని స్పాయిల్ చేయవు. సో ధనాధిపతి భాగ్యస్థానంలో ఉంటే భాగ్యాన్ని బిల్డ్ చేయాలి కదా. సో భాగ్యం అంటే ఏంటిది? వెల్త్. వెల్త్ అంటే ఏంటిది? నువ్వు తిని కూర్చున్నా కూడా నీ లైఫ్ లాంగ్ సరిపోయేంత వెల్త్ నీకు రావాలి అని అంటే ఆ దశలో నీకు రావాలి, అంతే. దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు మనం 10 ఏళ్ళు జాబ్ చేసాము, లైఫ్ లాంగ్ తినేదానికి సరిపోయేదానికి మన పిల్లలకి అంత సరిపోయేటట్టు సంపాదించుకోగలిగితే అది వెల్త్ కదా, అంతేనా? సో అలా వెల్త్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. శని ఇల్లు కాబట్టి ఏంటిది? స్టడీ, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా స్టెప్ బై స్టెప్ అంచులంచులుగా ఇస్తుంది. 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంచులో ఒక్కొక్క 2.5 సంవత్సరాలు 10 సంవత్సరాల దశ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రుడు ఏంటిది? తొందరపాటు కాబట్టి, శని స్లో కాబట్టి శని చంద్రుడు తొందరపాటు తనం ఉంటుంది కానీ మెల్లమెల్లగానే అవుతాయి పనులు, కానీ అవుతాయి అనేది మనం చెప్పొచ్చు. అట్లనే చంద్రుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు కదా, కుంభలగ్నానికి 3లో ఉంటే అన్నదమ్ములు అందంగా ఉంటారా అది ఇదని. అట్లనే ఎమోషనల్ నేచర్ ఆఫ్ ది ఫాదరు ఇట్లాంటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లానెట్ కారకత్వాల్లాగా మనం చూస్తే ఫాదర్ ఏమేమి చేసేదానికి అవకాశం ఉంటుంది, అలా. అర్థమైందా? సో చంద్రుడు కదా, చంద్రుడు ఉన్నాడు కాబట్టి మూన్ రిలేటెడ్గా, మూన్ ఏంటిది? రిలేటెడ్ టు వాటర్ కదా. సో వాటర్ రిలేటెడ్గా ఏదన్నా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదిగా వాటర్ రిలేటెడ్ అంటే ప్యూరిఫైయర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏదైనా డ్యాము, రిజర్వాయర్స్, వాటి మేనేజ్మెంట్, కన్స్ట్రక్షను, గృహకారకుడు కదా కాబట్టి అవన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రహాన్ని మనం ఆ సందర్భంలోనే చూడాల్సింది ఉంటుంది. సో రిలేటివ్గా చూడాల్సింది ఉంటుంది. సో ఎనీవే దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. అదొక పాయింట్ అర్థమైంది. తర్వాత ఎమోషనల్ అని చెప్పాము. ఇక మళ్ళీ నక్షత్రాలు బట్టి ఎట్లయినా మాడిఫై అయితే జస్ట్ ఊరికే రాశి కారకత్వాలు, గ్రహ కారకత్వాలు అర్థం కావడానికి అనమాట. ఓకే. తర్వాత హైయర్ నాలెడ్జ్ కొంచెం హైయర్ నాలెడ్జ్ అండ్ ఫిలాసఫీ కొంచెం ఉంటుంది. ఆ శుభగ్రహమే కదా, 9లో ఉంది కాబట్టి సహజమైన శుభగ్రహమే కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు కాబట్టి డీసెంట్ అనమాట. ఓకే. తర్వాత మాతృకారకుడైన చంద్రుడు 9లో ఉన్నాడు కాబట్టి ఫాదర్కి మదర్కి ఇంపార్టెంట్ సపోర్ట్ ఈచ్ అదర్ ఉండేదానికి కూడా అవకాశం చెప్పచ్చు అనమాట. ఇలా సో ఇలా మనం ఫస్ట్ ఆధిపత్యానికి ఫస్ట్ వెయిటేజ్ ఇచ్చి తర్వాత గ్రహానికి ఫస్ట్ మనం రిజల్ట్ పాజిటివా నెగిటివా డిఫైన్ చేసి తర్వాత ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళాలి. మనం మిస్టేక్ ఏం చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద అందరం కూడా ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్లోకి దిగుతాం అనమాట. ఫస్ట్ జడ్జిమెంట్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ ని డిసైడ్ చేయం. కీ పాయింట్ ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ చెప్పాలి ఫస్ట్. అది చెప్తే మనకి అసలైన మార్కులు వచ్చేసాయి. మిగిలిన ఇంటర్ప్రిటేషన్ మార్కులు ఎన్ని? 20 మార్కులే అనమాట. దానికి పెద్ద వరి లేదు. అది రైట్ చెప్పు, తప్పు చెప్పు, నువ్వు పాజిటివ్ చెప్పావు, కరెక్ట్ చెప్పావు, నాకు పాజిటివ్ జరిగింది, అంతే. ఇంకెవడు మనల్ని అడిగి క్వశ్చన్ చేసేది ఏమి ఉండదు అనమాట. అంతే కదా, మనం చెప్పింది పాజిటివ్ అంటే పాజిటివ్ అయ్యింది, నెగిటివ్ అంటే నెగిటివ్ అయింది. అది ప్రైమరీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాగున్నాయి పాయింట్స్. ఓకే, అది ఇంకొకటి 9th హౌస్ చూస్తుంది కాబట్టి సారీ 7th థర్డ్ హౌస్ చూస్తుంది. థర్డ్ హౌస్ చూస్తుంది కాబట్టి సిబ్లింగ్స్ రిలేటెడ్ ఎమోషనల్ కనెక్షన్ అలా ఉంటుంది. అవునవును. సో దృష్టిలో చూద్దాంలే, దృష్టికి పెద్ద ప్రియారిటీ ఏం లేదు ఇప్పుడు. ఏదైనా ఒక దృష్టికి ఎక్కడ అంటే ఒక్క జస్ట్ గ్రహం చూసినంత మాత్రాన అయిపోదు. ఆ గ్రహంతో ఆ రాశికి దానికి కనెక్షన్, ఆ ప్లానెట్ ఏదన్నా ఉంటే అప్పుడు సిగ్నిఫికెంట్ కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. సో సిబ్లింగ్స్ అనగానే మనం ఆ ప్లానెట్, ఎనీ ప్లానెట్ ఈజ్ ఇన్ థర్డ్ హౌస్, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఉట్టిగా డైరెక్ట్ గా చూసినంత మాత్రాన పెద్దగా ఏమి ఇచ్చేది అనమాట. ఓకే, గుడ్, వెరీ గుడ్. మొత్తానికి వచ్చారు మీరు. ప్రయాణాలు కలిసి వస్తాయని ఏమైనా చెప్పచ్చా? ఓకే, వెరీ గుడ్ పాయింట్. ఎస్, ప్రయాణాల వల్ల 9th హౌస్ జర్నీ కాబట్టి ఒక్కోసారి చంద్రుడు కదా సముద్రయానం అంటాడు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫారెన్ ట్రిప్ ఉంది, బిజినెస్ వర్క్ మీద మనల్ని కంపెనీ వాళ్ళు పంపించారు, వెళ్ళి సరదాగా వెళ్ళి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయినా చంద్రుడు షార్ట్ జర్నీ అనమాట, మరీ లాంగ్ జర్నీ కాదు. కాకపోతే జర్నీ ఓకే, 9th హౌస్ కాబట్టి లాంగ్ జర్నీ ఉంది కాబట్టి టెంపరీ ట్రిప్స్ ఇట్లాంటివి వేయించి మనకి ఫారెన్ ల్యాండ్స్, లాంగ్ డిస్టెన్స్ లొకేషన్స్ నుంచి ఏదో రకంగా బెనిఫిట్ అవ్వడానికి ఏదో ఒకటి అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే, అట్లనే ఇక సరదా ట్రిప్పులు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు అట్లాంటివి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక. ఓకే, ఎస్, ఎండ్ ఆఫ్ ది డే భాగ్యం క్రియేట్ అవ్వడం, వెల్త్ క్రియేట్ అవ్వడం అనమాట. అది ట్రిప్ వల్ల జరగచ్చు, మదర్ వల్ల జరగచ్చు. ఓకే, అట్లా కూడా జరగచ్చు. నెగిటివ్ స్క్రీన్ ప్లే ఏం జరుగుతుంది? అఫ్లిక్షన్ ఏమన్నా ఉండి అది పనిచేస్తుంది అనుకో, మదర్కి దూరంగా వెళ్ళి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అట్లాంటివి కూడా పనిచేస్తాయి అనమాట.
సో ఇదే చంద్రుడు ఇప్పుడు ఒకవేళ మీరు పాజిటివ్ అంత డిస్క్రైబ్ చేశారు కాబట్టి ఓకే, బట్ ఇప్పుడు ఏదైనా మాలిఫిక్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందనుకో. అవును, ఇప్పుడు 2 గ్రహాలు తీసుకుందాము, దాన్ని అదే విషయాన్ని నేను ఇంకో గేమ్ కూడా ఆడదాం అనుకుంటున్నాను. ఇదే గ్రహస్థితిని మంచిగాను ప్రజెంట్ చేయాలి, చెడ్డగాను ప్రజెంట్ చేయాలి. 2 పాయింట్స్ కూడా, అంటే ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది కదా, ఇద్దరు గొడవ పడతా ఉన్నప్పుడు ఎవరి పాయింట్ వాళ్ళకి ఉన్నట్టే ఒకే వ్యక్తి ఒకే కాంబినేషన్ గురించి మంచిగాను చెప్పాలి, చెడ్డగాను చెప్పాలన్నమాట. ఓకే, అదే స్పాయిలింగ్ కాంబినేషన్ కనుక యాక్టివేట్ అయిందనుకో, దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఏదన్నా, డెఫినెట్లీ ఇట్ విల్ స్పాయిల్ యువర్ వెల్త్ అని చెప్పేయచ్చు అనమాట, డౌట్ లేకుండా. ఎస్, అంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు సంపాదించి కష్టపడి దాచుకునేవి కూడా ఎగిరిపోవచ్చు అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఏంటిది అది 2949. సో ఇంతకుముందు లైక్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిందా? లేదు సార్, లాస్ట్ 4 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి సార్, 3 పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, సరే సరే సరే, ప్రాక్టీస్ చేసుకోండి, వింటా ఉండండి. ఏమీ లేదు, మేము లాస్ట్ వీక్లో ఏం చెప్పుకున్నాం అని అంటే, అదే ఒక గ్రహం ఒక్కొక్క రాశి నుంచి ఎట్లా పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఇంటర్ప్రిటేషన్ చేయాలని పెట్టుకున్నాము. అబ్జర్వ్ చేయండి, రేపు అడుగుతా. ఓకే సార్. ఓకే, 2950. హాయ్ వినోద్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పాత వీడియోస్ 5 చూసాను, 6ది సగం చూసాను. ఓకే సేమ్ 5 చూస్తే చాలు, 6 చూడకపోయినా కూడా సేమ్ అనమాట వీడియో ఆల్మోస్ట్. చెప్పండి, ఏ లగ్నం కావాలి మీకు? మకర లగ్నం వేసుకుందామా? ఓకే ఎనీథింగ్ ఇస్ ఫైన్. అవును, సో ఇప్పుడు మంచి కాంబినేషన్. మకర లగ్నానికి అష్టమాధిపతి అయిన రవి అష్టమంలో పెట్టామన్నమాట. ఎట్టా ఉంటది? సో ఫస్ట్ రవి మకర లగ్నానికి ఫ్రెండ్ కాదు. సో 159 దట్ కాదు. సో అండ్ పాపియే. పాపి. ఓకే సరే. పాపి ఇన్ 8th లార్డ్, సో అది విపరీత రాజయోగం. వెరీ గుడ్ పాయింట్. యా, అండ్ దెన్ ఇది స్థిర రాశి. స్థిర రాశి అయితే ఐ డోంట్ థింక్ లగ్నం చరలగ్నం అనమాట. లగ్నం చరలగ్నం. ఓకే, లగ్నం చరలగ్నం ఉన్నప్పుడు దాని బాధకం కూడా కాదు. 2, 7, 11 కాబట్టి అది అప్లై అవ్వదు. సో యా, కొంచెం 8th లో ఉన్నారు కాబట్టి కొంచెం ట్విస్ట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాపి కాబట్టి దట్ ఈస్ గుడ్. సో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పవర్ ని ఇండికేట్ చేస్తుంది, హెల్త్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, అండ్ సన్ ఈస్ ఆల్సో హెల్త్ రిలేటెడ్ కాబట్టి మొత్తం హెల్త్ పోతుంది కొంచెం. మొత్తం పోతుంది అని చెప్పడం, ట్విస్ట్ ఉంటాయని చెప్పొచ్చు అనుకుంటా. హెల్త్ బాగానే ఉంటుందా? ఎస్, బాధ కాదు, అదే బ్యాడ్. పాపి 8th లో ఉన్నాడు కాబట్టి మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్యాడ్. ఓకే, అండ్ ఓన్ నోస్ కూడా కాబట్టి ఎంతో కొంత విల్ ట్రై టు పుష్. బానే ఉంటది అంటారు. ఇప్పుడు దశ యోగిస్తుంది అంటారా? ఇప్పుడు మకర లగ్నానికి రవి దశ దశ యోగించదు. యోగించదా? యోగిస్తుందా? యోగించదు. యోగించదు. యువర్ నెగిటివ్ రిజల్ట్స్ చెప్తా ఉన్నారు. దశ యోగించకపోవచ్చు కానీ గ్రహం యోగించచ్చు. గ్రహం యోగించడం, దశ యోగించకపోవడం ఏంటి? దాని అర్థం ఏంటి? సో ఎందుకు యోగించలేదు అంటున్నానంటే, ట్విస్ట్ ఉంటాయి కాబట్టి అండ్ పాపి కూడా కాబట్టి. జనరల్ గా శుభగ్రహాలు ఆర్ యోగించే గ్రహాలు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి, అండ్ యోగించని గుడ్ రిజల్ట్స్ ఇవ్వవు. కానీ ఆ ప్లేస్మెంట్ బాగుంది కాబట్టి కొంచెం అయితే కన్ఫ్యూజింగ్ అయితా ఉంది మీరు జడ్జ్ చేయడానికి, అంతేనా? యా, కొంచెం అంటే లైక్ యా, ఓవరాల్లీ అంటే అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రైట్, నేను చెప్తా. మకర లగ్నానికి అష్టమాధిపతి అష్టమంలో ఉండడం విపరీత రాజయోగం అని చెప్పారు. ఇప్పుడు మీరు యోగం చెప్పాక నెగిటివ్ ఎట్లా చెప్తారు? దట్ ఈస్ ద కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ అనమాట. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయోగాన్ని, హెల్త్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే అన్ఎక్స్పెక్టెడ్గా పవర్ అండ్ పొజిషన్స్ కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఇవ్వచ్చు, చెప్పలేం. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు పోయిందన్నారా, దానికన్నా మంచిదే వస్తుంది. ఎందుకంటే 8th లార్డ్ 8th, అర్థమైందా? ట్విస్ట్ ఉండొచ్చు, కానీ ట్విస్ట్ ఫేవర్ అవుద్దా అన్ఫేవర్ అవుద్దా క్వశ్చన్ కదా అసలైన విషయం. కాబట్టి సింహం అయింది కాబట్టి, స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మనం నెగిటివ్ రిజల్ట్స్ చెప్పనవసరం లేదు. న్యూట్రల్ చెప్పచ్చు, ఛాన్సెస్ టు ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఆల్సో. బట్ అట్టా అని రిస్క్ చేయడానికి ఏమీ లేదు. గో విత్ ద ఫ్లో, అంతే. ఉన్నదాన్ని కంటిన్యూ చేయాలి, అది మనం చెప్పాల్సిన విషయం. అర్థమైందా? మనం కావాలని మార్పు చేస్తే దేవుడు ప్లాన్ చేసింది వేరే ఉంటుంది. మనం ఏం చేయకపోతే దాని అంతటా అదే
రిజల్ట్ పాజిటివ్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సందర్భం ఏర్పడుతుంది, ఆ సందర్భం వల్ల ట్విస్ట్ తీసుకొని మనకి ఆటోమేటిక్గా ఎవరో కాంట్రాక్టర్ చేయట్లేదు బాబు నువ్వు రా బాబు వచ్చేసే నీకు ఉంది అని చెప్పి మనం లాక్కుని వెళ్ళొచ్చు. అర్థమైందా? లేదని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు మనల్ని ఫైర్ చేశారు ఇంకో సిచ్యువేషన్లో, దీనికన్నా పెద్ద జాబ్ ఆటోమేటిక్గా మనం కొట్టచ్చు. అలా అది పోయింది కాబట్టి ఇది కొట్టాం, అది పోవడమే మంచిదైందని మనం ఫీల్ అవుతాం ఒక్కోసారి, అట్లా కూడా జరుగుతుంది అనమాట. సో విపరీత రాజయోగం అంటే అది కాదు. సింహం అయింది కాబట్టి, రాయల్స్ అయింది కాబట్టి ప్రభుత్వము, గవర్నమెంట్, పవర్ గేము, వర్క్, ఇలాంటి విషయాలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. బాగుందా ఎగ్జాంపుల్? కానీ ఇప్పుడు దశ మరి యోగిస్తుందని అనుకోవాలా? లైక్ నెగిటివ్ అసలు ప్రిడిక్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఓకే ఓకే. పాప అంతే, మళ్ళీ మిగిలిన కాంబినేషన్ ఏమన్నా పాపగ్రహాలు, దుస్థానాల ఆర్ట్స్ కనెక్షన్స్ ఉంటే అప్పుడు మళ్ళీ మారుతుంది అనమాట విషయం. కానీ మోస్ట్లీ ఇట్ విల్ వర్క్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ఓన్ హౌస్, ఓన్ లార్డ్ ఇన్ ఓన్ హౌస్ కదా. అందుకని మనం ఎప్పుడు కూడా స్వక్షేత్రగతుడు అయినప్పుడు ఇది ఒక రూల్గా పెట్టుకోవచ్చు అనమాట. స్వక్షేత్రగతుడు అయినప్పుడు మనం నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం అంతగా లేదు. ఓకే. అది ఏకాధిపత్యం వచ్చిందనమాట వీటికి, రవిచంద్రులకి అట్లు లేదనమాట. అదే మేషలగ్నానికి మనం తీసుకున్నాం అనుకో, పాపి సగం పని చేస్తాడు, సగం పని చేయడు అనమాట. ఇక్కడ ఏకాధిపత్యం వల్ల ఏం కాదనమాట. ఓకే ఓకే. యా యా అంటే యా అర్థమైంది. కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కడే అంటే అది యోగించిన గ్రహం కదా, సో అందుకని కొంచెం అందుకే మంచి ఆటోమేటిక్ గానే మంచి ఎగ్జాంపుల్ పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, సో డౌట్ క్లియర్ అయింది. ఎస్, 2948 ప్లీజ్. సో ఇప్పుడు 8th లార్డ్ ఇన్ 8th హౌస్ అంటే అది 7th నుంచి 2nd ప్లేస్ కాబట్టి పార్ట్నర్ నుంచి ఆస్తి కలిసి రావడం అలాంటిదన్నా ప్రిడిక్ట్ చేయొచ్చా ఇక్కడ? అట్లాంటివి కూడా చెప్పచ్చు. ఒక్కోసారి ఇన్హెరిటెంట్ గా కలిసి రావడం అట్లాంటివి కూడా ఉంటుంది, అవ్వచ్చు. ఎట్లా కూడా అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఇట్లా కూడా అవ్వచ్చు. అండ్ రెండోది ఏంటంటే యూజువల్లీ మీరు ఇదివరకు వీడియోస్లో ఎప్పుడో చెప్పుంటారు, మేబీ అడ్వాన్స్ టాపిక్ అయిండొచ్చు, దశ గురించి మాట్లాడినప్పుడు శనిలో శని యోగించడు, తర్వాత సద్భుక్తులు పాపగ్రహం. ఇంకా దశల గురించి చెప్పుకోలే, జస్ట్ ఊరికే దశల దాకా వెళ్ళలేదు, ఇంకా జస్ట్ ఒక్క గ్రహం దగ్గరే ఉన్నాగా. సో అవి పాపగ్రహం స్వభుక్తుల్లో యోగించే ప్యాటర్న్స్ ఉన్నాయి, ఒక 22-23 ప్యాటర్న్స్ ఉన్నాయి ఒక దశని ప్రిడిక్ట్ చేసేటప్పుడు. ఫ్లో చార్ట్ కూడా ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్ రైట్. సో ఇందులో ఒక క్వశ్చన్, ఇప్పుడు 8th లార్డ్ బలంగా ఉన్నాడు కదా మరి సొంత ఇంట్లో, అప్పుడు మరి ఆపోజిట్ పర్సన్ నుంచి ఏమన్నా బ్యాడ్ జరుగుతుందని చెప్పచ్చా మనం, లేకపోతే ఆపోజిట్ పర్సన్ నుంచి? ఇది ఇక్కడ గేమ్ అదే విపరీత రాజయోగం కదా, అది మనకి ఓన్ హౌస్ అయింది కాబట్టి అక్కడ ఏం జరగదు అనమాట. ప్రొటెక్షన్, 8th హౌస్ ఇస్ అ ప్రొటెక్షన్ అనమాట. సో మనం ప్రొటెక్ట్ చేయబడ్డాం, సీల్ వేసారు మనకి, ఇంకా లీక్ ఏం అవ్వదు అనమాట, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా హ్యాండ్స్ ఏం రేస్ 2949 హ్యాండ్ రేస్ చేశారండి. 2949 ఎస్ సార్. రవి అంటే ఫాదర్ కదా సార్, అంటే ఫాదర్ గురించి ఎలా చెప్పొచ్చు సార్? ఫాదర్ గురించి ఎలా చెప్పచ్చు అంటే ఏమి కాదు, అక్కడ బాగానే ఉంటుందని చెప్పాక ఇంకేమవుద్ది. ఫాదర్ కూడా కెన్ మేక్ గుడ్ మనీ, గుడ్ రిజల్ట్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్గానే చెప్పాలి. జస్ట్ అది గ్లిమ్స్ మాత్రమే, అర్థమైందా? మకర లగ్నానికి పాపే కాదంటలేను, బట్ బికాస్ ఆఫ్ ద ఓన్ హౌస్ ఐఎమ్ గివింగ్ ఓకే రిజల్ట్స్ అనమాట, న్యూట్రల్ రిజల్ట్స్ ఓన్లీ. అర్థమైందా? ఓకే సార్. అన్ఎక్స్పెక్టెడ్ విపరీత రాజయోగ వల్ల బెనిఫిషియల్ రిజల్ట్స్ ఆల్సో. ఓకే సరే. 51 వేర్ ఈజ్ 2951? ఆబ్సెంటా? ఓకే. 2951 లేరండి. 2952 ఉన్నారండి. ఓకే ఓకే. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. వాయిస్ కొంచెం చిన్న వస్తా ఉంది. ఇప్పుడు బాగుంది. లగ్నం ఏంటి? మీరే ఏదైనా ఇవ్వండి. నాకే ఇస్తున్నారా? సరే చెప్పండి. కాటక లగ్నం, నా మంచి పాయింట్ ఇస్తా పట్టండి. కర్కాటక లగ్నానికి 9 సింహ లగ్నానికి 9 శుక్రుడు. ఓకే, సో 3rd లార్డ్ 10th లార్డ్ ఇన్ 9th హౌస్. యా, సో ఈ లగ్నానికి శుక్రుడు ఆపోజిట్ గ్రూప్ అంటే ఫంక్షనల్ మెలిఫిక్ అనమాట. ఎస్, లగ్న పాపి.
సో కలిసి రాడు. అండ్ 9th house లో ఉండడం వలన ఫాదర్ నుంచి సపోర్ట్ రాకపోవచ్చేమో. పర్ఫెక్ట్ గుడ్ పాయింట్. మళ్ళీ ఒకవేళ ఫాదర్ నుంచి సపోర్ట్ కావాలన్నా కూడా చాలా అగ్రెషన్ తో, అంటే అదే ఆరాట పోరాటం బికాస్ ఆఫ్ మేషరాశి వలన. మేషరాశి ఇంకోటి బాధక స్థానం కూడా. బాధక స్థానం. ఇంకో క్రేజీ పాయింట్ తెలుసా, ఈ లగ్నానికి ఇట్లా పొజిట్ అయినప్పుడు ఒక్కోసారి ఫాదర్ నుంచి సపోర్ట్ దొరకకుండా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా గ్రో కావాల్సి వస్తూ ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఏదో ఒకదాన్నే ఇస్తాడు. ఇప్పుడు ఫాదర్ నుంచి సపోర్ట్ దొరికింది అనుకో, ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇయ్యడు. ఇప్పుడు థర్డ్ లార్డ్ కదా, థర్డ్ లార్డ్ బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ రిలేషన్షిప్ నుంచి మనము చాలా ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. బాధక స్థానం భాగ్యం కాబట్టి అవుతుంది, కానీ ఎక్స్పెక్టెడ్ గా చెప్పలేము. అలానే సేమ్ ఫాదర్ కూడా అనమాట. పాప అయిన వాడు అక్కడ ఉన్నప్పుడు పితృస్థానాన్ని స్పాయిల్ చేస్తున్నాడు, కానీ ప్రొఫెషనల్ గ్రోత్ ఇస్తే ఫాదర్ రిలేషన్షిప్, హెల్త్ ఏదో విషయాల్లో ఇచ్చేదానికి ఛాలెంజ్ అవుతుంది అనమాట. వయసు వెసరా పనిచేస్తుంది. అంటే ఇటు సైడ్ పాజిటివ్ గా పనిచేస్తూ అటు సైడ్ కూడా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి రెడీ అవుతా ఉంటది. అది రైట్. సో నెక్స్ట్ 2952 అయిపోయారు కదా. సో 3001 రాలేదు ఈరోజు. 3023 వచ్చారు కదా. 3023 ఎస్, చెప్పండి మీకు ఏం కావాలి. సింహలగ్నమే తీసుకుంటారా? సింహలగ్నం. రవి అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలో ఉన్నాడా? ఓకే, ఎందుకు 12లో పెట్టుకుందాం. ఓకే సరే. ఫస్ట్ ఈయన లగ్నాధిపతి కాబట్టి ఈయన శుభుడే ఉంటాడు ఆల్వేస్. డినోట్స్ బాడీ, ఇమ్యూనిటీ ఇవన్నీ చెప్తాడు. అండ్ 12 అంటే ఒక దుస్థానము. అండ్ అది ఒక విధంగా నెగిటివ్ అయితే, ఇంకో రకంగా అది మూన్ హౌస్, కర్కాటక రాశి చంద్రుడిది కాబట్టి కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. సరే, పని చేస్తుందా పని చేయదా, ఫండమెంటల్ గా దశ యోగిస్తుంటారా లేదంటారా? అది అసలు పాయింట్. దశ యోగిస్తుందండి. యోగిస్తుంది అంటారు. సరే, ఇంకా అంటే దశ యోగిస్తుంది. తండ్రి నుంచి దూరంగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రవి అంటే తండ్రి, అండ్ 12th అంటే అవే ఫ్రమ్ సెల్ఫ్ ప్లేస్ కదా, మనం ఉండే ప్లేస్ కాబట్టి తండ్రి నుంచి దూరంగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్కువ మెడిటేషన్, స్పిరిచువాలిటీ ఇంక్లైన్డ్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా మనం బుక్లో చదువుకోవడానికి బాగుంటుంది. విషయం ఏంటంటే లగ్నాధిపతి వేయంలో పడిపోయాడంటే మ్యాటర్ అవుట్ అనమాట. ఈ లగ్నానికి ఇంకా ఏకాధిపత్యమే ఉంది. లగ్నాధిపతి వేయంలో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ పనిచేస్తాడు. మిత్ర రాశి అయితే కొంతవరకు విషయం, కానీ ఇక్కడ వర్కౌట్ కాదు. కుటుంబాధిపతి కానీ లగ్నాధిపతి కానీ వేయంలో పడితే డబ్బులు అనేవి సేవ్ చేసుకోవడానికి సరిగా వర్కౌట్ కాదు. కాబట్టి యోగించదు. ఎట్లా యోగిస్తుంది దుస్థానంలో పడ్డాక? అంటే మంచి ప్లేస్ లోనే ఉన్నాడు, ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాడు. ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఫ్రెండ్ దగ్గర మ్యాటర్ ఉండాలి కదా, సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆయన పొజిషన్ కదా, ఆయన పొజిషన్ కదా. ఫండమెంటల్లీ మనకి పాపగ్రహాలు, ఈ రూల్ మర్చిపోవద్దు, పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉండాలి. అర్థమైందా? పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉండాలి. ఉన్నాయా? తర్వాత విపరీత రాజయోగాలు లాంటివి ఏమన్నా ఫామ్ అయినాయా? ఇప్పుడు కుంభలగ్నానికి వ్యయాధిపతి లగ్నాధిపతి శని కాబట్టి అక్కడ వ్యయంలో ఉన్నా యోగిస్తాడు. ఇక్కడ అది కాదు కదా, ఆధిపత్యమే లేదు కదా, ఏకాధిపత్యం కాబట్టి అట్లా కుదరదు కాబట్టి యోగించడు అంతే. అసలు కన్ఫ్యూజనే లేదు. దుస్థానంలో పడ్డాక, అందులోనూ పాపగ్రహం పడ్డాక ఎందుకు ఇస్తాడు అంటే సన్ ఇండికేట్స్ ఇండివిజువాలిటీ. అవును, ఎక్కడున్నా ఇచ్చేస్తే ఎట్టా? లగ్నాధిపతి అయితే లగ్నాధిపతి స్వయంగా మారకుడు కాడు అని అన్నాడు అంతే. అర్థమైందా? అంటే చంపడు, కానీ బతకాలి కదా. అంటే ఏ స్థానంలో ఉన్నా యోగించడు. లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నా యోగించేస్తే అందరూ కూడా సాధించేసేవాళ్ళు కదా. సో ఇది థంబ్ రూల్. 6-8-12 లగ్నాధిపతి ఉంటే ప్రాబ్లమాటిక్, ఖచ్చితంగా ప్రాబ్లమే. 6-8-12 అంటే ఇప్పుడు ఈ లగ్నానికి పాపి సహజ పాపి కాబట్టి రవి 6లో ఉండొచ్చు, పర్వాలేదు. కానీ 8-12లో ఉంటే ప్రాబ్లం ఎందుకు కాదు? స్టార్ లార్డ్ బాగుంటే విషయం వేరే, జనరల్ గా అయితే నాట్ ఓకే. అర్థమైందా? సో కాబట్టి ఇట్ విల్ నాట్ వర్క్. సో ప్రైమరీ పాయింట్ మీరు అన్నట్టుగా దూరం వెళ్ళిపోవచ్చు, దూరం వెళ్ళి డబ్బులు పంపిస్తూ ఉండొచ్చు, సేవింగ్ చేసుకోలేకపోవచ్చు, ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను, కెరియర్లో గ్రో అవ్వట్లేదు, ఎంత చేసినా కష్టపడాల్సి వస్తూ ఉంది, అవంతా కూడా ఇస్తూ ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఇదే రూల్ మనకు అన్నిటికీ అప్లై అవుతుంది కదా. అన్నిటికీ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై కాదు? ఏ లగ్నం తీసుకున్నా అప్లై అవుతుంది, డౌట్ లేకుండా. అయితే కొన్ని లగ్నాలకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉభయ కేంద్రాలకి ఉభయ కేంద్రాధిపత్య దోషం ఉంది అంటే మనకి మీనము, ధనస్సు, మిథునము, కన్య ఈ 4 లగ్నాలకి వాళ్ళు దుస్థానాల్లో ఉన్న దుస్థానాధిపతులతో ఉన్నా ఏం కాదు, అక్కడ చెప్పాం కదా. అర్థమైందా? అట్లనే ఇప్పుడు అన్ని లగ్నాలకి చూద్దాం అదే కాంబినేషన్, ఊరికే మీరు అన్నారు కాబట్టి. మేష లగ్నానికి అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి 12లో ఉండొచ్చు. వృషభ లగ్నానికి షష్టాధిపతి అవుతాడు కాబట్టి 12లో ఉండొచ్చు. మిథున లగ్నానికి దుస్థానాలలో ఉన్నా కూడా ఓకే కాబట్టి ఉండొచ్చు. కర్కాటకానికి కుదరదు, ఓకే, 1000లో పడితే కుదరదు. సింహానికి కుదరదు, కన్యకి కుదురుద్ది, తులకి కుదురుద్దా? సో అష్టమాధిపతి 1000లో, అష్టమాధిపతి కన్యకి కుదురుద్ది. అదే ఉభయ కేంద్రాధిపతి దుస్థానాల్లో ఉండొచ్చు కదా. లగ్నాధిపతి 1000లో ఉన్నా ఓకే, ఏం కాదు, కష్టపడి సాధించుకుంటాడు అంతే. అర్థమైందా? తులా లగ్నానికి ప్రాబ్లం ఏంటంటే నీచ పడిపోతాడు కాబట్టి కొంత వీక్ ఏదేమైనా కానీ. అర్థమైందా? అక్కడ నీచ క్షేత్రం అయింది కాబట్టి డిసడ్వాంటేజ్. అదర్వైజ్ అష్టమాధిపతి 1000లో ఉండొచ్చు, నీచ క్షేత్రం కాకపోతే ఓకే అనమాట. ఓకేనా? అది వృశ్చిక లగ్నానికి షష్టాధిపతి అయ్యాడు కాబట్టి 1000లో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ధనుర్ లగ్నానికి ఓకే, అది ఉచ్చ కోణ స్థానం, ఉచ్చ త్రికోణం అంటారు అనమాట, ఉండొచ్చు, ఏం కాదు. మకరానికి ఉండకూడదు, నాట్ ఓకే, కష్టపడాల్సి వస్తుంది. కుంభానికి ఓకే, మీనానికి ఓకే. కాబట్టి మనకి మకరము, సింహము, కర్కాటకం మోస్ట్లీ ఈ 3 తుల ఈ 4 లగ్నాలకి ముఖ్యంగా లగ్నాధిపతి 1000లో ఉంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ గా చెప్పలేకపోతున్నాం. 8 లగ్నాలకి ఎక్సెప్షన్ దొరికింది. ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ దొరికింది అన్నారు కదా. ఈ ఎక్సెప్షన్ దొరికింది మనకి ఆ దశల్లో, సిన్స్ 2 రాశులకు అధిపతి కాబట్టి ఓన్లీ సగమే యోగిస్తాడు కదా, అది కూడా ఫుల్ గా యోగిస్తాడు. అవును, అది డిపెండ్స్ మిగిలిన సిచ్యువేషన్స్ బట్టి కానీ, బట్ మోస్ట్లీ ఎంత కొంత వర్క్ అవుతాడు. సరే, మొత్తం కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగున్నాయి పాయింట్, ఇది బాగుందండి పాయింట్. ఓకే, తర్వాత 3024 అవైలబుల్ కదా. నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ అండి. వెరీ గుడ్. ఏం సింహలగ్నం గురించి బాగా చెప్పారా? చాలా మంచి చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఇంకో లగ్నం మీకు ఇష్టమైన లగ్నమా? మీ ఇష్టం అండి. నా ఇష్టం ఎందుకు? నా ఇష్టం మీ ఇష్టం చెప్తేనే పెడతా, లేదంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతా. లేదు, కన్యా లగ్నం తీసుకుంటాం. కన్యా లగ్నం, ఓకే, రైట్. డైరెక్ట్ గురుణ్ణి తీసుకున్నాం. గురుణ్ణి 9వ ఇంట్లో పెడతాం. ఓకే, ట్రై చేస్తాను. ఈ లగ్నానికి సహజంగా యోగకారకుడు కానివాడు 9వ ఇంట్లో ఉండడం వల్ల, పితృభావంలో ఉండడం వల్ల కొంచెం ఫాదర్ తో అంత సఖ్యతగా ఉండదు, లేదా ఫాదర్ తో ఎక్కువ పడకపోవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చండి. మ్యారేజ్ ఎట్లుంటది? పెళ్ళి అవుద్దా మరి? మ్యారేజ్ ఒక్క నిమిషం. మ్యారేజ్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు? శుభస్థానంలో ఉన్నాక కూడా ఇంకెందుకు ప్రాబ్లమేటిక్? ఉన్నాడు కానీ ఎక్కడ పెట్టాలి కాదు కదా, ఈ లగ్నానికి యోగకారకుడు కాదు కదా, అందుకని చెప్పేసి. అవును, ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, ఎక్కడ పెడితే మరి ఓకే ఉంటది అంటారు మీరు? అయితే వృషభంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అంతేనాగా? లేదు, అలా ఏం కాదు. అంటే ఒక 50-50గా పెట్టుకున్నాయండి అది. ఎందుకంటే ఉభయ కేంద్ర దోషం ఉంది కాబట్టి 9లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి అజంప్షన్స్ అంతే. ఓకే, సరే. 7th లార్డ్ బేసికలీ 9th లో ఉండడం జనరల్లీ గుడ్ అనమాట. పూర్వపుణ్యము, అదృష్టం వల్ల మనకి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, పాస్ట్ లైఫ్ నుంచి వైఫ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఏ లగ్నానికైనా. 7th లార్డ్ 9th, 5th houses లో ఉండడం చాలా గుడ్. అది నీచం కాదు కదా, కాబట్టి మోస్ట్లీ ఓకే అనమాట. ఇక మిగిలినవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు, అది ఏదో ఒక దుస్థానాధిపతి కనెక్షన్ రాకుండా ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే 2 దృష్టిలు ఉన్నాయి కదా, 3 దృష్టిలు ఉన్నాయి, ఆ వేరే గ్రహాలకు కూడా దృష్టిలు ఉంటాయి, కాబట్టి ఎక్కడొక్కడ కనెక్షన్ రాకుండా ఉండదు. మోస్ట్లీ ఓకే అయ్యే అవకాశం చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సరే. ఓకే, ఫాదర్తో బాగుండదు అంటారు. ఓకే, నేను చెప్తాను. కన్యా లగ్నానికి ఎప్పుడైతే చతుర్థాధిపతి మదర్ని ఇండికేట్ చేస్తాడు, వెళ్ళి 9th హౌస్లో ఉండడం వల్ల ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ మధ్య జనరల్లీ బాగుంటుంది. వాళ్ళిద్దరు సఖ్యతగా ఉంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఒకే తాటి మీద ఉండే అవకాశం ఉంది, కాబట్టి బాగుండేదానికి అవకాశం ఉంది. కానీ బాధ కూడా అవుతున్నాడు కాబట్టి సో ఫాదర్ మే డూ హార్డ్ వర్క్, ఇట్లాంటివన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇక అదర్ ప్లానెట్స్ సపోర్ట్ చేసేదాన్ని బట్టి గురు పంచమ భాగ్యస్థానాల్లో
ఆయన ఫంక్షనల్ మెలిఫిక్ అయినా అంటే లగ్న పాప అయినా కానీ పంచమ భాగ్యాల్లో ఏ లగ్నానికి ఉన్నా మంచిదే, దానిలో అసలు సందేహమే లేదనమాట. లగ్న 159 హౌసెస్లో గురువు గనక పొజిట్ అయితే కేంద్ర కోణాల్లో ఏ చాట్లో ఉన్నా కానీ డెఫినెట్లీ మోస్ట్లీ ఇట్ ఈస్ పాజిటివ్. కొంచెం ఎక్కువ తక్కువగా ఎంతో కొంత సహజ శుభుడైన వాడు ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ అన్న డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చేదానికి ట్రై చేస్తాడు. మోస్ట్లీ ఈ వక్రత్వాలు ఇట్లాంటివి వచ్చినప్పుడే తప్ప అదర్వైజ్ మోస్ట్లీ ట్రై టు గివ్ బెటర్ రిజల్ట్స్ ఓన్లీ. శుభగ్రహం శుభస్థానంలో ఉంది, మనం ఎందుకు పూర్తిగా నెగిటివ్ చెప్పాలి? కొంచెం ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ అదొక 10% అనమాట, 10-15% మనం ఎక్స్ట్రీమ్ గా నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట, మంచి స్థానంలో పొజిట్ అయింది. ఓకే రైట్. ఓకే, కొంచెం ఒక్కొక్కడు 2 లైన్లు చెప్తే అది ఆనందం నాకు. అయిపోయింది. 3025 అవైలబుల్ లేదండి. 3025 లేరు. ఓకే రైట్. 3026 అవైలబుల్. ఓకే రైట్. 3027 లేరు. 28 ఉన్నారు. సార్ ఉన్నా సార్. 3028 ఎలా ఉన్నారు? 3038 సార్ నాది. 38 కాదు 28. 38 అయినా కానీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను నేను. ఓకే, 3028 ఉన్నారా? సార్ 3028 సార్. ఓకే రైట్, ప్లీజ్ మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పాలిగా మీరు ఏది చెప్తా అంటే అది. ఓకే, వృశ్చిక లగ్నం తీసుకుంటున్నా సార్. వృశ్చిక లగ్నం. మెర్క్యూరీ తీసుకుందాం సార్. ఎక్కడ పెడదాం? 8th హౌస్ లో, మిథున రాశిలో పెడదాం. మిథున్లో పెడదాం. ఓకే రైట్. మీకోసం ఆఫర్. రవి కూడా ఉన్నారా? రవి కూడా పెడతాను అనమాట. నక్షత్రం ఏం లేదులే, ఏదో నక్షత్రం. రెండింటిని విడివిడిగానే చెప్పండి, పర్వాలేదులే. మిథున అదే వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, మిథున రాశి అంటే మంచిగానే ఉంటది సార్. సరే, ఇంకా అష్టమంలో ఉన్నారు కాబట్టి 8th హౌస్ లో 8th లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ దాని ఆ హౌస్ ప్రొటెక్టెడ్ గా ఉంటుందని అనుకోవచ్చు సార్. ఓకే, నన్ను అడుగుతున్నారా లేదంటే మీరు చెప్తా ఉన్నారా? అంటే ఉంటుంది సార్, ఉంటుంది. ఓకే రైట్ రైట్. రవి కూడా అంటే ఒక కాన్సెప్ట్ ఉంటది కదా సార్, 8th హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ బాగున్నప్పుడు ఆ హౌస్ లో ఏదన్నా గ్రహం ఉన్నా కూడా అది బాగుంటుందని అనుకోవచ్చు అని. 8th లార్డ్ 8th లో ఉన్నాడు కాబట్టి వేరే గ్రహాలు ఉన్నా కూడా బానే ఉంటది అంటున్నారు మీరు, అంతే కదా? బానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే రైట్, యాక్సెప్టెడ్. సో అదైతే మంచి ప్లేస్మెంటే సార్. ఓకే, రిజల్ట్ ఏం చెప్తారు? ఇంటర్ప్రిటేషన్ బాగుంటుంది, మీకు యోగిస్తుంది అని చెప్పారు. తర్వాత ఏం చెప్తారు? దేని వల్ల యోగిస్తుంది, ఏం చేయాలని అడుగుతారు కదా, ఏం చెప్దాం? సో అంత సడన్ థింగ్స్ అవ్వకుండా, సడన్ అన్సర్టైన్ లా కాకుండా కొంచెం బాగానే ఉంటుందని అనుకోవచ్చు సార్ ఆ లార్డ్ అక్కడ ఉండడం వల్ల. అవును, బాగుంటుందని ఆల్రెడీ చెప్పేసాం. ఏం చేయమంటారు అది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయమంటారు? బాగా మాట్లాడగలుగుతారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. వెరీ గుడ్. కన్సల్టింగ్ ప్రొఫెషన్ చేయమంటున్నారు మీరు, అంతే కదా? స్కిల్స్ అది బాగుంటాయి, మంచిగా బాగా మాట్లాడతారు. ఓకే, రవి ఏ హౌస్ అంటే రవి 8, 9, 10th హౌస్ అండ్ 8th. ప్రొఫెషన్ కూడా 8th హౌస్ లో ఉంది కాబట్టి 8th లార్డ్ తో ఉంది కాబట్టి బాగుంటుందని అనుకోవచ్చు. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను సార్. ఓకే, కాకపోతే 8th హౌస్ ఏంటంటే ప్రాబ్లం హౌస్ కాబట్టి ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, అలాంటి ప్రొఫెషన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఇప్పుడు ఒక 50 సినిమా థియేటర్లు ఉన్నాయి, వీటన్నిటికీ ఏది ఇష్యూ వచ్చినా గానీ సాల్వ్ చేయాల్సిన జాబ్ వచ్చింది అనుకో, అందరితో ఫోన్ లో మాట్లాడుతూ ఇది ఇట్లా చేయాలని చెప్పి మేనేజ్మెంట్ చేసి పవర్ ఉండి సాల్వ్ చేయొచ్చు. అది ఒక పాసిబిలిటీ. అర్థమైందా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. అలా ఏదైనా కానీ సాల్వింగ్ త్రూ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ పవర్, ఇట్లాంటి కాంబినేషన్ లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఒకసారి గవర్నమెంట్ రిలేటెడ్ గా ఒకసారి ఇస్తుంది కదా కమ్యూనికేషన్. ఒకసారి మనం ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఫైల్స్ మూవ్ చేయాలనుకుంటున్నాం, చిన్న ఈ సేవా సెంటర్ లాంటిది పెట్టాలనుకుంటున్నాం, లేదంటే ఏదో చేయాలనుకుంటున్నాం, అట్లాంటివి ఏవైనా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా పనిచేయచ్చు అనమాట.
ఓకే. ఇప్పుడు మెర్క్యూరీ 11th లార్డ్ అయ్యి 8th లో ఉంది కాబట్టి మనకి విపరీత రాజయోగం అంత వచ్చింది కదా, లాసెస్ విపరీత అంత రాజయోగం లాసెస్ వచ్చింది. కూడా ఏం చూడము. ప్రాఫిటే కదా మనం చూసేది, నెగిటివ్ కాదు కదా. అదే సార్. యా. గెయిన్ అండ్ ఫాదర్ గురించి ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు సార్? ఫాదర్ గురించి ఇది ఇట్లా పని చేయదన్నమాట. ఫాదర్ ప్రాస్పెక్టివ్స్ లో ఎక్స్పెక్టెడ్ గా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఇట్లాంటి దశ జరుగుతా ఉన్నప్పుడు. ఎందుకంటే 9th హౌస్ కి అది నెగేషన్ హౌస్, 12th హౌస్ అవుతుంది కాబట్టి ఫాదర్ ప్రాస్పెక్టివ్స్ 8th హౌస్ కాబట్టి ఇవి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ దశలు పనిచేసినా కానీ వేరే భావాలు అంటే రిలేషన్షిప్స్ రీత్యా పనిచేయవు అనమాట. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫాదర్ రిలేటెడ్ ఓన్లీ రవి దశలో బాగా పనిచేయదని అనుకోవాలా సార్? ఆ రవి దశ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బుధ దశ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 8th లార్డ్ దశ కదా, సో కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఫైనాన్షియల్ గా వర్కౌట్ అయినా ఫ్యామిలీ హెల్త్, ఎస్పెషల్లీ ఫాదర్ హెల్త్, రవి కూడా ఉన్నాడు కాబట్టి అట్లా డిస్టర్బ్ చేసి ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. దాని తర్వాత 3037 సార్ ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పాలి ఏం సంగతి సార్? బాగుంది సార్, అంత క్లాస్. గుడ్ గుడ్. మీరు లగ్నం ఇస్తే నేను చెప్తానండి. లగ్నమా? ఏం లగ్నం చేద్దాం? తులా లగ్నం పెడదామా? ఓకే సార్. తులా లగ్నానికి ఏమేం పెడదాం? ఎక్కడెక్కడ పెడదాం? బుధుడు 8th హౌస్ ఇన్ టారస్ లో పెట్టండి. శుక్రుడు ఎగ్జాల్టేషన్ లో పెట్టండి, 6th హౌస్. ఓకే సరే. సార్ బుధుడు వచ్చేసరికి 9th హౌస్ లార్డ్. అవును. 9th హౌస్ లార్డ్ 8th లో ఉన్నాడండి. అంటే ఫాదర్ నుంచి ఏమన్నా ఇన్హెరిటెన్స్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఓకే. ఇంకా ఇంకోటి లగ్న లార్డ్ ఎందుకు 8th హౌస్ లో ఉన్నాడు కాబట్టి 8th హౌస్ లో ఉన్నాడు కాబట్టి 8th హౌస్ లో లాజిక్ చెప్పాలి కదా. 8th హౌస్ లో ఉంటే వచ్చేస్తుంది. లాజిక్ ఏంటిది? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్? అంటే పాజిటివ్, అంటే బుధుడు పాజిటివ్ గా చేయొచ్చు, నెగిటివ్ గా చేయొచ్చు. ముందు పాజిటివ్ చెప్తాను నేను. ఓకే. ఎందుకు పాజిటివ్ గా చేయొచ్చు? దానికి రీజన్ చెప్పమని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ట్రైనల్ లార్డ్ కదండి. ఓకే. అయితే మరి దుస్థానంలో ఉన్నాడు కదా, ట్రైనల్ లార్డ్ 159 లార్డ్ 9th లార్డ్ దుస్థానంలో పడ్డాడు కదా, మరి ఎందుకు పాజిటివ్ చెప్తున్నారు? ఇతనికి శుక్రుడికి ఫ్రెండ్ అయి ఉన్నాడు కదండి. ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా సింహలగ్నం తీసుకున్నాం, చంద్రుడు ఫ్రెండేగా, వెయ్యంలో పడిపోతే బాగోదని చెప్పేశాంగా. 12th లార్డ్ కూడా 8th లో ఉన్నాడు కాబట్టి విపరీత రాజు. అది పాయింట్ అనమాట. 9th లార్డ్ అవ్వడం వల్ల కాదు, 12th లార్డ్ అవ్వడం వల్ల 8th లో ఉండడం వల్ల విపరీత రాజయోగం, అందుకు బాగుంటుంది. ఎస్, అది పాయింట్. ఎస్, రైట్. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ నెగిటివ్ గా ఏంటంటే ఫాదర్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చుండొచ్చు. ఎందుకు వస్తుంది ప్రాబ్లం? ఇప్పుడు యోగం ఉంది బాగుంది అన్నప్పుడు ఫాదర్ నుంచి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అంటే నెగిటివ్ కూడా జరగచ్చు కదండి, అన్ఎక్స్పెక్టెడ్ కదా. విపరీత రాజు అన్ఎక్స్పెక్టెడే, కానీ యోగకారకుడే కదా ఈ లగ్నానికి, పాపేం కాదు కదా. ఓకే, పాపి కాదు కదా ఈ లగ్నానికి, ఫంక్షనల్ మెలిఫిక్ కాదు కదా. లగ్న యోగకారకుడు కాబట్టి అంతగా ఉండకపోవచ్చు. ఫాదర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో రకంగా భాగ్యం అనేది క్రియేట్ అవ్వడానికి యోగం అనేది క్రియేట్ అయింది. ఓకే సార్, పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ రావచ్చు. ఇవ్వచ్చు పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు. శుక్రుడు లగ్నాధిపతి 6 లో ఉన్నాడు కాబట్టి ఎగ్జాల్టేషన్ లో ఉన్నా యోగించకపోవచ్చు. ఎందుకు? ఏం చేశాడు ఆయన పాపం? 6th లో ఇంకెక్కడ పెట్టాలి ఆయన్ని? ఎగ్జాల్టేషన్ దాటి ఇంకెక్కడ పెట్టమంటారు దాన్ని? అంటే ప్రస్తుతానికి ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు కదా. అవును, ఎగ్జాల్టేషన్ అప్పుడు స్థానాన్ని, పొజిషన్ వదిలేయమని చెప్పాను కదా, స్థానాన్ని ఓవర్ రైట్ చేస్తానని చెప్పాను కదా. లగ్నాధిపతి ఉచ్చు కాబట్టి గుడ్ అనమాట. దుస్థానం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా అష్టమాధిపతి షష్టంలో ఉన్నాడు, దుస్థానంలో ఉన్నా కూడా గుడ్డే కదా, విపరీత రాజయోగం కదా. విపరీత రాజయోగం ఉచ్చ గ్రహం. ఓకే సార్, ఓకే సార్. అంటే ఎనిమిస్ అయిన కరెక్టే, కానీ ఉచ్చ పొందాడు కదా. ఉచ్చ పొందినప్పుడు ఇక ఓవర్ రైడ్ అయిపోయింది అది. ఓకే, అంటే ఇక్కడ
విపరీత రాజయోగం అని చెప్పాలా? అవును, రెండు రెండు 12 విపరీత రాజయోగాలు వచ్చినాయి. వ్యయాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు, అష్టమాధిపతి షష్టంలోకి వెళ్ళాడు. యా. ఎస్, ఒకవేళ కనుక షష్టాధిపతి కూడా వ్యయంలోకి వెళ్తే ఇంకా సూపర్ డూపర్ అనమాట. ఓకే, ఇంకో యోగం యాడ్ అయ్యేది. ఓకే, సో గుడ్. ఇంకేమైనా చెప్తారా? ఇంకా ఏం బెనిఫిట్ అవుతాడు, దేనిలో బెనిఫిట్ అవుతాడు, ఏం చేస్తాడు, ఓకే. అంతేనా? ఇంకేమైనా చెప్తున్నారా? చెప్పట్లేదా? ఎనిమిస్ మీద తను విజయం win సాధిస్తాడు. అవును సార్. ఓకే, ఇంకొకటి కొంచెం హెల్త్ కూడా బాగుండే దానికి అవకాశం ఉంది, బికాస్ 8th లార్డ్ కాబట్టి. అవును, ఎయిత్ లార్డ్ ఇన్ 6th కాబట్టి. అవును, ఎగ్జాల్టెడ్ కాబట్టి ఎక్కువ కాలం జీవించే అవకాశం అవన్నీ ఇస్తాయి కాబట్టి గుడ్, మంచిది. ఆర్గ్యుమెంట్స్ కూడా గెలవడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, రైట్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ 3038. నమస్తే. నమస్తే నమస్తే. ఏ సంగతి? ఎన్ని గ్రహాలు పెట్టమంటారు మీకోసం? 5, 6? అవసరం లేదు సార్. ఓకే. కన్యా లగ్నం తీసుకొని ఒక 2 గ్రహాలు పెట్టుకున్నాం. ఓకే, ఎక్కడెక్కడ పెడదాం గ్రహాలని? మన మేషరాశిలో శని ఉన్ను గురువుని పెట్టాను. ఓకే, రైట్. లగ్నం కన్యా లగ్నం. పెట్టాను, వేరే పెట్టా, అందుకోసం మీకోసం ఆఫర్. కన్యా లగ్నం పెట్టలేదు సార్. పెట్టలేదు, కన్యా లగ్నం, ధనుర్లగ్నం పెట్టి రవి, శని, శుక్ర 3 గ్రహాలని సెలెక్ట్ చేశా. ఏం చెప్తారో చూద్దామని. ఓకే సార్, ఓకే సార్. ఓకే, భాగ్యాధిపతి అయిన రవి 6000 ఉన్నాడు సార్. అవును, ఎట్లా ఉంటుంది? కొంచెం కష్టపడి సాధించుకోవాల్సిన వ్యవస్థ ఉంటది కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందువల్ల? 6000 డైలీ రొటీన్ వర్క్స్ అవి ఇవి చూపిస్తుంది కదా సార్. ఉపచేస్తాను అందుకని కష్టపడి చేసుకోవాల్సి వస్తా ఉంది. ఓకే, రైట్, గుడ్. సాధించుకోవాలని. ఓకే, వెరీ గుడ్. తర్వాత వెరీ గుడ్, భాగ్యాన్ని కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది, మంచిది, పని చేస్తుంది. నెక్స్ట్ సార్ తృతీయాధిపతి శని అష్టమంలో ఉన్నాడు. అవును, ఎలా ఉంటుంది? అష్టమంలో వచ్చేసి కొంచెం ఆయుష్కు శని కొంచెం ప్లస్ గా ఇచ్చినా గానీ కొంచెం ఈ కుటుంబ స్థానం ప్లస్ తృతీయ స్థానానికి సంబంధించి అంటే సోదరులు, అన్నదమ్ములు ఇవన్నిటికి సంబంధించి కొంచెం ఆ కమ్యూనికేషన్ కొంచెం డిస్టర్బ్ గా ఉంటది. కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ధనాధిపతి అష్టమంలో పడిన తర్వాత డబ్బులు ప్రాబ్లం కదా, కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ కష్టం ఇంకోటి యాడ్ అయింది. శుక్రుడు లాభంలో ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఈ శుక్రుడు లాభంలో ఉన్నాడు. అవును, అట్లా ఉండడులే, బట్ ఊరికే పెట్టుకున్నాం మనం. ఓకే, సర్లే, కావాలంటే షష్టంలోనే పెట్టుకుందాంలే. ఇప్పుడు చెప్పండి. రవి శుక్రులు ఇద్దరు కలిశారు. సార్ ఓకే సార్. లాభాధిపతి అయిన శుక్రుడు లాభాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడితో భాగ్యాధిపతి చేరాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? విపరీత రాజయోగానికి భాగ్యాధిపతి చేరుకున్నాడు. 6-8 కాంబినేషన్ ఒక ఏర్పడదు కాబట్టి 6-8 ఏర్పడలేదు, 6-9 ఏర్పడింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. 6-9 రైట్ సార్. 6-9 భాగ్యం ఉంటుందా? భాగ్యం మొత్తం పోద్దా? భాగ్యం ఉంటుంది సార్, స్వక్షేత్రమే కదా. ఎవరికి? శుక్రుడికి స్వక్షేత్రం, రవికి కాదు కదా. రవికి సార్. ఓకే సార్. ఇప్పుడు రవిని శుక్రుడు తినేయట్లేదా? ఏం లేదు సార్, శుక్రుడు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తాడు కావచ్చు సార్. ఎందుకంటే శుక్రుడు పాపి కదా. పాపి అయిన వాడు భాగ్యాధిపతితో చేరితే ఎందుకు బాగుండాలి? పాడు చేయడం. పాపి అయింది సార్. ఓకే సార్. పాపి అయినప్పుడు పాడు చేయాలి కదా, మరి డిస్టర్బ్ చేయాలి కదా. డిస్టర్బ్ చేస్తారు సార్. డిస్టర్బ్ చేసే అవకాశం. స్వక్షేత్రం ఉన్నా కానీ ఏం లాభం లేకుండా ఉన్నా సార్. కానీ ఇక్కడ విచిత్రంగా ఎట్లా పనిచేస్తుంది అని అంటే, ఒక హాఫ్ డిస్టర్బ్ చేసి ఇంకో హాఫ్ చాలా రేజింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకో ఒక హింట్ మీరు చెప్తారా, నేను చెప్పనా? అంటే శుక్రదశ 20 ఏళ్ళు ఉంటే ఒక 10 years మొత్తం స్పాయిల్ చేసేసి ఒక 10 years బాగుండే అవకాశం ఉందని చెప్తున్నా. దానికి రీజన్ ఏంటో మీరు చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు చెప్పలేను సార్, చెప్పండి. ఇది ఇక్కడ గేమ్ ఏంటంటే, శుక్రుడు షష్టాధిపతి లాభాధిపతి కాబట్టి ఒక హాఫ్ షష్టాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల స్పాయిల్ చేశాడు. తర్వాత లాభాధిపతి భాగ్యాధిపతితో కలవడం వల్ల రెండో హాఫ్లో అయినా ఫస్ట్ హాఫ్లో అయినా 10 years బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాంబినేషన్. అంటే ఇలా ఈ 10 years ఇది ఏది ముందుగా ఇస్తుందని మనం జడ్జి చేయలేమా సార్? అది జడ్జి చేయొచ్చు, అది తర్వాత చెప్తా, సీక్రెట్.
ఓకే సార్. అయితే 10 years ప్లస్ 10 years మైనస్ ఒక 10 years పోతుంది, ఒక 10 years వస్తుంది. దానికి మూల త్రికోణ రాశులను మీకు మొన్న టాపిక్ చెప్పా. ఫస్ట్ మూల త్రికోణ రాశులు ఫలితం ఇచ్చి తర్వాత ఇస్తాయని. అంటే మొదటి 10 సంవత్సరాలు బాగా పనిచేసి తర్వాత 10 years పాడు చేయొచ్చు. కానీ షష్టంలో ఉన్నారు కాబట్టి మొదటి 10 years పాడు చేసి తర్వాత 10 years అయినా పాజిటివ్ ఇవ్వచ్చు. అది ఫ్లోలో అర్థమవుతుంది. బాగుందా పాయింట్? బాగుంది సార్. ఓకే, మీకోసం బోనస్. ఓకే 3039. ఓకే రైట్ 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 30. ఎంతమంది రాకపోతే ఉన్నోళ్ళకి అంత హ్యాపీ అనమాట. ఇంకో 4 మాటలు ఎక్కువ మాట్లాడచ్చు. సో 3047. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. లగ్నం మకర లగ్నం సార్. ఓకే వెరీ గుడ్. చతుర్థంలో శుక్రుడు. చతుర్థంలో శుక్రుడు. శుక్రుగ్రహం. ఇంకా నవమంలో శని. ఓకే చెప్తారా? రివర్స్ చేద్దాం. చతుర్థంలో శనిని పెట్టుకోండి, నవమంలో శుక్రుని పెట్టుకోండి. ఇక కావాలంటే మీకు ఆఫర్ బుధుని కూడా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. ద్వితీయాధిపతి అయినటువంటి శని చతుర్థంలో ఉన్నాడు సార్. ఓకే, కాబట్టి ద్వితీయ స్థానం చతుర్థంలో ఉన్నాడు కాబట్టి తల్లికి కొంత ఇబ్బంది కలగవచ్చు సార్. ఆ ప్లేస్ కుజున ప్లేస్ కాబట్టి అక్కడ శనికి నీచం కాబట్టి స్థానం అనేది ఇంకోటి నీచ కూడా పడిపోయాడు సార్ అక్కడ. ఎందుకంటే మేషంలో నీచ స్థానం కాబట్టి తల్లి ఆరోగ్యం కొంత, తల్లి ఆరోగ్యమా లేదంటే తల్లికి దూరం ఉండడం ఏదో ఒకటి పనిచేస్తుంది. ఓకే రైట్. అవును సార్, పనిచేస్తుంది సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు బుధుడు 6th and 9th లార్డ్. 6th and 9th లార్డ్ 9th లో ఉన్నాడు సార్. అవును, భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా సొంత క్షేత్రంలోనే ఉచ్చ క్షేత్రంలోనే ఉన్నాడు సార్. ఉన్నాడు. బుధుడితో శుక్రుడు కలిసి ఉన్నాడు, కానీ శుక్రుడు నీచబడిపోయినాడు సార్. ఇక్కడ నీచబడితే నీచభంగ రాజయోగం పట్టుకుంది కదా. అవును సార్, అవును సార్, నీచభంగ రాజయోగం పట్టుకుంది. కాబట్టి బాగుంటుందా బాగోదా? బాగోదనుకుంటున్నా సార్. బాగుండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కొన్ని ఎక్సెప్షనల్ గా ఈ నీచభంగ రాజయోగం వల్ల యావరేజ్ గా కూడా వెళ్ళొచ్చు అనమాట. వరస్ట్ గా కాకపోయినా యావరేజ్ గా అయినా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బుధ దశ కూడా బాగుండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కదా, మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, శుక్ర బుధులు కదా. సో బుధుడు బాగున్నాడు కాబట్టి మ్యాథమెటిక్స్, అకౌంట్స్, క్యాలిక్యులేషన్ ఇట్లాంటివి. ఏ గ్రహం బాగుంటే ఏ గ్రహం ఆ లగ్నానికి పాపి శుభుడితో సంబంధం లేకుండా ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహం వల్ల వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బుధుడు లేడు, ఓకే, బుధుడు అష్టమంలో ఉన్నాడు, ఇప్పుడు కుజుడు దశమంలో ఉన్నాడు. అప్పుడు ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇంజనీరింగ్ అంటే మిషనరీ మీద వర్క్ చేయొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ చేయొచ్చు. చతుర్థంలో లగ్నాధిపతి ఉంటే చతుర్థాధిపతి చేత చూడబడ్డాడు. ఇలా మనం ఆ సిచ్యువేషన్ బట్టి బలమైన గ్రహాన్ని బేస్ చేసుకొని కూడా మనం ప్రిడిక్షన్ చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కొంతమందిని చూస్తే ఒక కాలంలో గాలిపటాలు అమ్ముతారు, ఇంకో కాలంలో ఇంకో ఫ్రూట్ అమ్ముతారు, ఇంకో కాలంలో ఇంకోటి. సీజన్ ఎటు మారితే అటు వెళ్ళే జాబ్స్ బిజినెస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏ గ్రహం సరిగ్గా లేదు, ఏ కాలంలో ఏ గ్రహం అయితే వర్కౌట్ అవుతుందో ఆ గ్రహం ఏదో ఒక రకంగా ఫేవర్ చేస్తూ తీసుకుపోతా ఉంటది అనమాట. దశలాడు ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దశలకు సంబంధించినయే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. అలా. ఓకే, బాగుందా ఎగ్జాంపుల్? బాగుంది సార్. ఓకే రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. 3047 కదా. ఓకే రైట్. 50 ఉన్నారా? 2950 హ్యాండ్ రేస్ చేశారండి. రేజ్ చేశారా హ్యాండ్? రేస్ చేశారండి. అయిపోయింది కదా, చెప్పేసాను కదా, చెప్పలేదా? చిన్న క్వశ్చన్ వినోద్ గారు, ఇందాక ఎగ్జాంపుల్ లో. ఓకే, ఏం ఎగ్జాంపుల్? ఇదే ఎగ్జాంపులా వేరే ఎగ్జాంపులా? ఇందాక ఎగ్జాంపుల్ శుక్ర బుధులు కలిసి ఉన్నారు, కుజుడు లేరు అక్కడ. ఓకే రైట్ రైట్ రైట్. సో ఇక్కడ శుక్రుడు కేంద్ర కోణాధిపతి కోణంలో ఉన్నారు అండ్ బుధుడిని ఫాలో అవ్వచ్చు, బుధుడు ఓన్ రాశి కాబట్టి. సో మంచే చెప్పాలి కదా. మంచే చెప్పాలి, అవును. కానీ శుక్రుడు ఫ్లోలో వచ్చినప్పుడు ఒక్కోసారి ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయడం అనమాట, నీచత్వ దోషం వల్ల.
నిత్యభంగ రాజయోగం అని మన ఇద్దరం అనుకుంటున్నాం, కానీ పర్ఫామ్ చేయాలి కదా అక్కడికి వెళ్ళాక. ఓకే, చేయకపోతే ఎవరిని అడగాలి? మనం ఇంకా డౌట్ పడాలి. సీక్వెన్స్ అండ్ ట్రాన్సిట్స్ యూస్ చేస్తాము. ఇంకా ట్రాన్సిట్స్ ఏం లేదు, స్టార్ లాడ్ని యూజ్ చేస్తాము, ప్రోగ్రెషన్స్ యూజ్ చేస్తాము, మనకు అర్థమవుతుంది ఫ్లో అనమాట. రెట్రోగ్రెషన్స్ని అర్థం చేసుకుంటాం, కాంబినేషన్ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇదే చంద్ర నక్షత్రంలో ఉన్నారనుకుంటే, ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఏం డౌట్ లేదు, ఖచ్చితంగా యూజ్ చేస్తానని చెప్పచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేస్ ఇట్ విల్ వర్క్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీన్ని కనుక డిస్టర్బ్ చేయడానికి ఇట్లా రవి రాహు ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? కష్టమే, డౌటే, వర్కౌట్ కాదని చెప్పేయచ్చు అనమాట. ఆ దశమం అయినా కూడా పనిచేయదు అనమాట, ఎందుకంటే అఫ్లిక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే రవిశనులు ఇద్దరు నీచంలో పడ్డారు, దానిలో చంద్రుడు రాహు కలిశారు, ఇంకేం బాగుంటుంది? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ అదర్ కండిషన్స్, వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అనమాట. ఓకే, థ్యాంక్స్. ఓకే, 5-6 రాలేదు కదా ఈరోజు. ఓకే, 5-7 వచ్చానండి. వచ్చారా? హాయ్, బాగున్నారా? ఓకే, బాగున్నాను. మీరు? ఓకే, వెరీ గుడ్. సో కష్టపడి కనెక్ట్ అయినట్టున్నారు. నేను అవును ఇంతకు ముందే కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు కన్యా లగ్నంకి గురువు అక్కడ వచ్చారు. ఓకే, రైట్. చెప్పండి, మీకు ఏం కావాలి? మీరే ఇవ్వండి. మీరు ఇస్తే మార్చిస్తా కదా, అదో సరదా నాకు, సైకో అట్లా. మీరు ఇవ్వండిలేండి ఈసారికి. ఈసారికి ఇచ్చేనా? ఎన్ని గ్రహాలు కావాలి? ఒకటి చాలండి. నేను అసలు ఒకటన్నా సరిగా చేశాను అనిపిస్తే మీరు సెకండ్ ఇద్దరు పోయినసారని తప్పులు చెప్పాను కదా. ఓకే, సరే చెప్పండి, ఏం చెప్తారో. ఏం పెట్టారు ఇంతకి? కుంభలగ్నానికి అష్టమంలో చంద్రుని పెట్టాను. ఇదే కదా మీరు లాస్ట్ ఒక క్లాస్? అవును, మీ ఫేవరెట్ అదే కదా అని అది పెట్టేశా. ఓకే, అదే చెప్పారు, మదర్ కి హెల్త్ ప్రాబ్లం ఉంటది, ఉండకూడదు కాబట్టి చంద్రుడు 8th ప్లేస్ లో అని. అదొకటి ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నాము. బట్ 6th లార్డ్ 8th కాబట్టి అదొక యోగం కదా. అవును, ఈసారి 7th చెప్పండి. ఈసారి 7th పెట్టారా? ఓకే, సో 6th లార్డ్ 7th కి వచ్చారు అంటే సో రిలేషన్షిప్స్ ఇప్పుడు అంటే సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు, రిలేషన్షిప్స్ అని చెప్పొచ్చు. చంద్రుడికి కంఫర్టబుల్ ఫ్రెండ్లీ హోమ్ ఒకటి, అండ్ 6th హౌస్ వచ్చేసి ఆరాట పోరాటాలు అంటారు కదా. సో ఎదుటి వాళ్ళతో, అది ఎవరితోటైనా రిలేషన్షిప్స్ అన్ని అలా అంటే స్ట్రగుల్ అయ్యి పోరాడి విన్ అవ్వాలి అని అనుకోవచ్చా? కరెక్ట్. అదొకటి. అండ్ ఇంకొకటి చంద్రుడికి మదర్లీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎంతైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆపోజిట్ వాళ్ళతోటి మీకు రిలేషన్ సాఫ్ట్ గా ఎండ్ అవుతుంది ఎంత పోరాడినా అని అనుకోవచ్చా చంద్రుడు కాబట్టి? అనుకోలేం. ఓకే, ఏదేమైనా కానీ ఆ 6th లార్డ్ 7th లో ఉండడం వల్ల స్ట్రగుల్ విత్ ద రిలేషన్షిప్ అనమాట. ఇండివిజువాలిటీని బాగా ఇచ్చేస్తుంది అనమాట. మనం కనెక్ట్ అవ్వలేకపోతా ఉంటాం ఎదుటి వాళ్ళతో, అది ప్రాబ్లం. మీది బానే చెప్పాను అనుకుంటే నేను ఎలిజిబుల్ టు గెస్ విత్ సెకండ్ అంటే ఇంకొక లార్డ్ యాడ్ చేయండి. ఓకే, సరే చెప్పండి. చెప్తారా, నన్నే చెప్పమంటున్నారా? ఇది మీరు సెకండ్ లార్డ్ యాడ్, ఇది ఓకే. నేను ఓకే, ఇంకో ప్లానెట్ పెట్టమంటారా? ఓకే, సరే అయితే పెట్టాను. ఓకే, కుంభలగ్నానికి వ్యయంలో రవిని పెట్టాను, సప్తమంలో చంద్రుని పెట్టాను, 6th శనిని పెట్టాను. ఇప్పుడు ఎలా ఉంటుంది? 6th లగ్న లార్డ్ వచ్చేసి 6th లో పెట్టారు అంటే ఇప్పుడు ఫేవరబుల్ గా ఉంటదేమో ఆ పోరాటాలు అనేది, ఎందుకంటే లగ్నలాడు ఉన్నాడు కదా. ఇక్కడ కూడా ఇంకెక్కువ ఇప్పుడు లగ్నలాడు 6th కనెక్ట్ అయ్యాడు, 6th లాడు 7th కనెక్ట్ అయ్యి లగ్నాన్ని చూసే వరకు ఇంకా ఆరాట పోరాటం ఎక్కువ అవుతుంది, ఇంకా స్ట్రగుల్ ఎక్కువ అవుతుంది అనమాట రిలేషన్షిప్. వాళ్ళిద్దరు స్వాప్ అయ్యారు కదా సారీ నెవర్ మైండ్. అవును, స్వాప్ ఏం అవ్వలేదు. అవ్వలేదు. 7th లాడు కూడా 12th లో పడిపోయాడు అనమాట. అసలు ఇంకా క్రిటికల్ కాంబినేషన్ తయారైంది అనమాట. సో ఇట్ విల్ గివ్ ఎ ఛాలెంజింగ్ రిలేషన్షిప్. ఇంకా డబ్బులు అంటే వ్యయం ఏమంటారు మీకు, ఇంకా లాస్ కూడా పోరాడిన ప్రతిసారి. అవును ప్రాబ్లం అవుతుంది. ఇంకో రకంగా మారుస్తా చూడండి దీన్ని. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. అందుకే మన ప్లే గ్రౌండ్ అందరూ వాడుకోవచ్చు. rba.app/playground URL మన డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. రైట్, ఇప్పుడు
చంద్రుడితో పాటు రవి కూడా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎలా కానీ యోగం 7th ప్లేస్ యోగం కూడా వచ్చింది. అండ్ రవి స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి తన సొంత ప్లేస్ లో ఇంకా ఉచ్చ కన్నా కూడా స్ట్రాంగ్ కాబట్టి డెఫినెట్ గా హెల్ప్ చేస్తాడు. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి బ్యాటిల్స్ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు రిలేషన్షిప్ స్ట్రగుల్ ఉంటుందా, తగ్గుద్దా? తగ్గుతుంది, డెఫినెట్ తగ్గుతుంది. కరెక్ట్. వైఫ్ హెల్త్ కి రెస్పాన్సిబుల్ అనేది తీసుకోవచ్చు, కొంత పని చేస్తుంది. ఎస్, 6th లార్డ్ 7th లార్డ్ తో ఉన్నాడు కదా, కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద 7th ఆల్సో ఇన్ 7th కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎస్, ఆ పోరాడే నేచర్ పోదనమాట. ఓకే, ఇప్పుడు ఇట్లా కనుక మనం స్వాప్ ఇప్పుడు ఇలా స్వాప్ చేసుకోండి. వచ్చేసి ఒక నిమిషం అండి, 12th లార్డ్ 6th లో ఉన్నాడు కదా, దాని విపరీత రాజయోగం. అవును, విపరీత రాజయోగమే. విపరీత రాజయోగమే, మొండితనం కూడా బాగానే ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు లగ్నలాడు లగ్నంలో ఉన్నాడు కదా, ఇప్పుడు చాలా బాగుంటది అంటారు అయితే మీరు అని అనుకుంటున్నాను. అండ్ ఇద్దరు కూడా రవి అండ్ సాటర్న్ కూడా కంప్లీట్ ఆపోజిట్ లో ఉన్నారు. సో ఇప్పుడు రిలేషన్షిప్ బాగుంటుందా, స్పాయిల్ అవుతుందా? బెటర్ గా ఉంటుంది, మచ్ బెటర్ గా ఉంటుంది. పోరాటం ఉన్నా కూడా మచ్ బెటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్లీగానే ఉండాలి. సన్ అండ్ సాటర్న్ ఇద్దరు ఆపోజిట్ ఓన్ హౌస్ లో బలంగా ఉన్నారు కాబట్టి నువ్వెంత అంటే నేనంత అన్నట్టు ఈక్వల్ గా బిహేవ్ చేస్తారు. ఎవరికి ఈయన దగ్గరేమో పవర్ ఉంది, ఆయన దగ్గరేమో అది ఉంది, అరగెన్సీ ఉంది. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఎవరు తగ్గరనమాట. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ అండ్ ఈక్వల్ రిలేషన్షిప్, సాటర్న్ బిలీవ్స్ ద రిలేషన్షిప్ షుడ్ బి ఈక్వల్ అంటాడు అనమాట. సన్ ఏంటంటే నేను సుపీరియర్ అంటాడు. అర్థమైందా? కాబట్టి వీళ్ళిద్దరు ఈక్వల్ గా ఫ్రెండ్లీ ఉంటేనే ఉంటుంది, లేదంటే అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ 6th లార్డ్ కనెక్షన్ అనమాట. ఇట్లా లేకుండా ఇప్పుడు వీనస్ ఉండున్నాడు అనుకో, అప్పుడు మ్యాటర్ వేరేగా ఉండేదన్నమాట. ఎందుకంటే సప్తమాధిపత్య కారకుడైన గ్రహం కలిసింది. సో ఈగోలు ఉన్నా గానీ ఇక్కడ రొమాంటిక్ ప్లానెట్ చేరే వరకు మ్యాటర్ చేంజ్ అయిపోద్ది అనమాట. లగ్నానికి ఫేవరబుల్ లార్డ్, యోగ కారకుడు కలత్ర కారకుడు మారాడు కాబట్టి ఇక్కడ మ్యాటర్ వేరేగా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. అట్లా చిన్న కాంబినేషన్స్ మొత్తం రెండు కేంద్రాలు కలిసాయి. ఎస్, కేంద్ర కోణ లార్డ్ ఆఫ్ వీనస్ ఇస్ ఇన్ కేంద్ర విత్ ద కేంద్ర లార్డ్ అనమాట. కాబట్టి అది శత్రుక్షేత్రమైనా కానీ లగ్నాధిపతి చూస్తున్నాడు, సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు, బాగుంది ఇక్కడ. కాబట్టి ఈగో బయటికి రాదు, పోటాపోటీ ఉన్న పర్సనే గెలుస్తాడు, మనోడే గెలుస్తాడు. లేదు, బట్ మ్యూచువల్లీ దే విల్ విన్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద రొమాంటిక్ బిహేవియర్ ఆఫ్ ది వీనస్ అనమాట. మ్యూచువల్లీ వాళ్ళిద్దరు కూడా కంఫర్టబుల్ గా ఉండగలుగుతారు. ఎందుకనంటే ఇక్కడ ఇది చేస్తున్నాడు అనమాట. ఇన్ కేస్ సమ్ టైమ్ మోస్ట్లీ బుధుడు కలుస్తాడు కాబట్టి ఇట్టా ఉన్నా కూడా పర్లేదు. ఎందుకంటే ఆలోచన అనేది, మనిషికున్న ఆలోచన అనేది ఈ అంటే అన్నెసరీ వారికి వెళ్ళకుండా ఆపుతుంది అనమాట రైట్ వేలో. అక్కడ బుధాదిత్య క్వశ్చన్ అండి ఇక్కడ. మీరు ఇప్పుడు బుధుణ్ణి శుక్రుణ్ణి రవికి వెనకాల పెట్టారు కాబట్టి మనము ఇప్పుడు లగ్న వాళ్ళ నేను ఏమి కంబస్ట్లు వాటి గురించి మాట్లాడట్లేదు, కలిసి ఉన్నారు, ఎక్కడో అక్కడ ఉన్నారు. రైట్. తర్వాత 3057 ఇప్పటికి కొంచెం ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నారు. వెరీ గుడ్, ఇంప్రూవ్ అవుతున్నారు. నేను కూడా కొంచెం బెటర్ గా చెప్పగలుగుతున్నా కదా. రైట్. సో ఇంకా ఇక దాదాపు అందరూ చేత మాట్లాడించగలిగాను, ఎంతో కొంత చెప్పించగలిగాను, సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఏమంటారు? ఓకే, వెరీ గుడ్. అయితే ఇలా 2-3 ప్లానెట్స్ పెడితే చెప్పడం ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. పూర్తి ప్లానెట్స్ పెట్టాలా? 2 గ్రహాలని పెట్టుకొని ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి రేపు రెండు గ్రహాలతో మనం చేసుకుందాం. ఇప్పుడు ఊరికే సరదాగా మీ అందరు డౌట్లు అడుగుతా ఉంటే కొంతసేపు తీరుస్తూ ఉంటాను. ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, చిన్ని క్లాస్ లాంటిది, చూడండి, ఊరికే చెప్తాను. ఓకే, అర్థమైంది కదా చార్ట్? అందరికి అర్థమైందా? కనిపిస్తుంది? ఇప్పుడు ఇదే చార్ట్ ని బాగున్నట్టు ప్రజెంట్ చేయాలి, బాగాలేదన్నట్టు ప్రజెంట్ చేయాలన్నమాట. అది గేమ్. ఓకేనా? లగ్నాధిపతి 6వ ఇంట్లో పడ్డాడు, దుస్థానంలో పడ్డాడు. స్వక్షేత్రగతుడైనా కానీ ఇక షష్టాధిపతి అయిన వాడు షష్టంలో ఉన్నాడు, విపరీత రాజయోగం, అంతే. మ్యాటర్ ఏముంది, అనుకున్నట్టు లేదు. తర్వాత అష్టమాధిపతి దశమంలో చేరాడు, దశమాధిపతి అష్టంలో పడ్డాడు, అంటే పోయింది అన్నట్టు కదా. కాబట్టి అనుకున్నంత ప్రొఫెషన్లో
అనుకున్నట్టుగా ఉండలేడు అని నేను చెప్తా. ఇప్పుడు కాదనే వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళు మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 2950 ఆయన ఒక్కడే కాదంటారు, మిగిలిన వాళ్ళందరూ నేను చెప్పింది కరెక్ట్ అంటున్నారు, అంతేనా? షష్టాధిపతి షష్ఠస్థితి బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. షష్టాధిపతి షష్ఠస్థితి బాగానే ఉంటుంది. ఓకే, ఎందుకు బాగుంటుంది అంటే మామూలుగా ఈ షష్టాధిపత్యం వచ్చింది కాబట్టి, దాంట్లోనూ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజ్యం వచ్చింది కాబట్టి, మనవాడు వీనస్ కి సంబంధించిన విషయాలు అంటే స్పీచ్ అవి కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ మామూలుగా కాస్మెటిక్ గానీ ఇటువైపు నుంచి వెళ్తే లాభాలు. దేనిలో ఇబ్బంది ఉంటుంది? దేనిలో ఇబ్బంది ఉంటుంది? స్పీచ్ లో ఉంటుంది అనుకుంటున్నాను. స్పీచ్ మాట్లాడడంలో అంటే ఈజీగా ఓడిపోతాడు. ఇంకా మీరేం పాజిటివ్ చెప్తలే కదా, నెగిటివ్ చెప్తున్నారు కదా నాలాగానే. 8th 10th హౌసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి అది కూడా గుడ్డే. అది కూడా గుడ్డే అంటారు. ఒక్కొక్కరు మాట్లాడరా ప్లీజ్, మాట్లాడుకుందాం మనం. ఎంజాయ్మెంట్ వస్తుంది, మీకు అర్థమైంది నాకు. ఎస్ సార్, దీంట్లో పాజిటివ్ ఏంటంటే వెర్బల్ బాటిల్స్ లో ఈయన విన్ అవడానికి చాలా అవకాశం ఉంది. అంటే కమ్యూనికేషన్ లో విన్ అవుతారంటారు. కమ్యూనికేషన్ కాదు సార్, వెర్బల్ ఆర్గ్యుమెంట్స్ లో. వెర్బల్ ఆర్గ్యుమెంట్స్ అంటే తెలుగులో చెప్పరా ప్లీజ్? అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తారు చూడండి, వాదనలో విన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు లగ్నం వచ్చేసరికి న్యాచురల్ జోడియాక్ లో 2nd హౌస్ లో ఉంది, బట్ లగ్న లార్డ్ ఇన్ 6th హౌస్ కదా. ఆర్గ్యుమెంట్స్ ఆ వాదనలో ఈయన ఏ వాదన చేసినా గానీ ఇతను విన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్, పాజిటివ్ గా చెప్తున్నారు. అదొక పాజిటివ్ పాయింట్. ఎందుకు భృగు షట్కహ 6 శుక్రుడు ఉన్నాడు కదా, ఎట్ట విన్ అవుతాడు? ఆయన షష్టాధిపతి షష్టంలో ఉన్నాడు కాబట్టి విన్ అవుతాడు. అది దోషం కదా, శుభగ్రహం 6వ ఇంట్లో ఉండకూడదు కదా. కానీ విపరీత రాజ్యం కదా, 6th లార్డ్ 6th లో ఉంటే 6th లార్డ్ 6th లో ఉన్నాడు, కానీ మరి భృగు షట్క దోషం ఉంది కదా, దేన్ని తీసుకోవాలి? ప్రయారిటీ ఓన్ హౌస్ కాబట్టి ఓన్ హౌసే తీసుకోవాలి. ఓన్ హౌస్ ప్లేస్మెంట్ కదా, అది ప్లేస్మెంట్ లోనే 6th లో శుక్రుడు ఉన్నదా అని చెప్తున్నాం కదా. అయితే ప్లేస్మెంట్ 6th లో ఉండకూడదు, బట్ ఇది ఎట్లా విన్ అవుతాడు? ఎట్లా విన్ అవుతాడు మరి? 6th లో వీనస్ ఉండనప్పుడు ఎట్లా విన్ అవుతాడు? విన్ అవ్వడండి, శుభగ్రహం అయింది కాబట్టి ఈజీగా విన్ అవ్వడు. ఓకే, రైట్, విన్ అవ్వడు. ఓకే, ఇంకా విన్ అవుతారు అనేటోళ్ళు మాట్లాడండి. విన్ అవ్వడు, నేను విన్ అవ్వడని చెప్పాను, చేతులు ఎత్తాను. ఇంకెవరు విన్ అవుతాడు అంటారు, వాళ్ళు మాట్లాడండి, పాయింట్ చెప్పాలి. లగ్నాధిపతి 6 లో ఉన్నాడు కాబట్టి ఆరాట పోరాటం ఇస్తారు కాబట్టి, ఆరాట పోరాటం ఇస్తే విన్ అయిపోతాడా? అంటే అట్లీస్ట్ హార్డ్ వర్క్ అంటే అంటే హార్డ్ వర్క్ చేసి విన్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ భావం కూడా ఇవ్వాలి కదా, ఓన్లీ 6th కాదు కదా, రెండింటికి లాట్స్. ఓకే ఓకే, నెక్స్ట్. సరిపోలే పాయింట్ కొంతవరకు. ఓకే, ఇంకా చెప్పనా? నేను చెప్పనా పాజిటివ్ గా? మీరు అందరు నెగిటివ్ గా మాట్లాడుతా అంటే నేను పాజిటివ్ గా చెప్తా. ఇక ఒక పాయింట్ ఇక్కడ శని గురువుని చూస్తున్నాడు కదా, ఆ తర్వాత మాట్లాడదు. ఇదేదో శుక్రుడు గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా, అది ఫినిష్ చేద్దాం అని. గురువు శుక్రుడిని చూసినా గానీ ఫేవరబుల్ గా ఉండదు. ఓకే, ఆ చూపు గురించి తర్వాత మాట్లాడదాం, శుక్రుడు గురించి ఇండివిజువల్ గా మాట్లాడదాం. సో ఇప్పుడు నేను పాజిటివ్ గా చెప్తా, మీరు అందరు నెగిటివ్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఇప్పటిదాకా మీరు పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేశారు కదా, సో నేను ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను శుక్రుడిని గెలిపించడానికి నేను ట్రై చేస్తా, మీరు ఓడిపించడానికి ట్రై చేయాలి. సరే, ఓకే. సో ఫస్ట్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే, మధ్యలో ఒకళ్ళు చెప్పారు లార్డ్ ఆఫ్ ద లగ్న ఈజ్ ఇన్ ఓన్ హౌస్, మూల త్రికోణ రాశిలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. అప్పుడు ఈ భృగు షట్క దోషాలు, 6లో శుభగ్రహం ఉండే దోషాలు ఇవన్నీ తీసుకోకూడదు. గ్రహం ఉచ్చ పొందిన స్వక్షేత్రమైన ఓవర్ రైడ్ చేసేస్తుందని చెప్పానా ఇదివరకు. కాబట్టి ఎప్పుడైనా కానీ కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. సో దట్ కెన్ మాడిఫై ఎనీథింగ్ అనమాట. అదర్ రూల్స్ అన్నిటిని కూడా మాడిఫై చేయగలిగే శక్తి ఓన్ హౌస్ లాడికి ఉంటుంది. కాబట్టి ఆయన స్వక్షేత్రము మూల త్రికోణ రాశిలో స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా విన్ అవ్వగలుగుతాడు, దానిలో ఏమీ డౌట్ ఏమీ లేదు. అయితే ఇది ఇక్కడ పన్ను ఎక్కడ ఏర్పడుతుంది అంటే, ఇదే స్వక్షేత్రగతుడు ఇప్పుడు వృశ్చిక లగ్నం వచ్చిందనుకో, అక్కడ 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకో, అప్పుడు అలాంటి వాడితో పోటీకి వెళ్ళినప్పుడు అప్పుడు దెబ్బ పడుతుంది. అక్కడ పాపగ్రహం 6వ ఇంట్లో బలం కాబట్టి, అది స్వక్షేత్రం మూల త్రికోణం కాబట్టి, అప్పుడు ఈ వృషభ లగ్నం వాడు ఓడిపోతాడు, మేష లగ్నం వాడు వృశ్చిక లగ్నం వాడు గెలుస్తాడు.
కంపారిటివ్లీ అనమాట. జనరలీ హీ విల్ విన్. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సరిపోయిందా? అర్థమైంది. ఓకే, దీన్ని ఆపోజ్ చేయడానికి ఎవరుంటే వాళ్ళు మాట్లాడచ్చు. అంటే యువర్ క్లారిఫికేషన్ ఏం లేదా? అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. అంటే వినోద్ గారు, ఇది మామూలుగా ఇప్పుడు ఇది స్వక్షేత్రం కాకపోయి ఉంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏదైతుందో అది కరెక్ట్ అనమాట. స్వక్షేత్రం కాకపోయి ఉంటే పోయేదన్నమాట, విన్ అవ్వడు. ఎస్, అదొక పాయింట్. తర్వాత శని ఇప్పుడు దశమాధిపతి అష్టమంలో పడిపోయి అష్టమాధిపతి దశమంలో పడిపోతే పరివర్తన యోగం, అది దుస్థానాధిపతితో పరివర్తన యోగం దుస్థానాల్లో జరగాలి కదా. అట్లా జరగనప్పుడు ఎందుకు బాగుంటుంది? ఉద్యోగం ఎట్టా వస్తుంది? నెగిటివ్ అని చెప్తా. లేదు పాజిటివ్గా వస్తుంది అన్నోళ్ళు చేతులెత్తి మాట్లాడచ్చు. ఎస్ లేరా? నాతో ఎందుకు ఆర్గ్యుమెంట్ అంటారా సార్? ఇక్కడ ఈ లగ్నానికి యోగ కారకుడు శని సార్. ఓకే, శని ఇంట్లో పడ్డాడు కదా, గురువు ఇంట్లో పడ్డాడు. శని ఇంట్లో గురువు, గురువు ఇంట్లో శని, కాబట్టి మోస్ట్లీ యోగం ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, పరివర్తన వల్ల హౌసెస్ లోకి వెళ్ళినట్టు. పరివర్తన కదా, ఓన్లీ గురువు గురించే మాట్లాడుతున్నాను నేను. గురువు శని ఇంట్లో రావడం వల్ల వచ్చింది అంటారు. అవకాశం ఉండొచ్చు, అతను సపోర్ట్ చేయొచ్చు, ఆ శని అనేవాడు సపోర్ట్ చేయొచ్చు. శని ఎలా ఉంటాడు మరి? శని అష్టమంలో పడడం వల్ల, శని అష్టమంలో మెలిఫిక్ ఇన్ 8th house అంటే ఇది విపరీత రాజయోగం కదండి. అదే ఎవరు చెప్పారు అట్టాని? విపరీత రాజయోగం అంటే ఏంటి మళ్ళీ చెప్పండి నాకు. దుస్థానా లార్డ్ ఇన్ దుస్థానా హౌసెస్ అంటే అది కాదు. 6, 8, 12 లార్డ్స్ ఇన్ 6, 8, 12 హౌసెస్ ఆర్ ఎక్స్చేంజ్. 6, 8, 12 అధిపతులు 6, 8లో కానీ 6, 8, 12లో ఎక్కడైనా కానీ ఓన్ హౌజుల్లో, అంటే 6వ లార్డు 6వ అధిపతి. ఇప్పుడు శుక్రుడు స్వక్షేత్రంలో 6వ అధిపతి 6లో ఉన్నాడు, అది విపరీత రాజయోగం. అంతేగాని శని ఇప్పుడు నవమ దశమాధిపతి 9, 10 అధిపతి ఆయన అష్టమంలో పడితే దాన్ని విపరీత రాజయోగం అనకూడదు. ఓకేనా? ఓకే సార్, రైట్. కానీ ఇక్కడ 8th లార్డ్ శని 8th లో ఉండడం ఇస్ గుడ్ కదా. శని 8th లో ఉండడం ఆయుష్కు మంచిది. ఉద్యోగం గురించి అడుగుతున్నాం మనం. లాభాధిపతి దశమంలో పడ్డాడు కదండి, ఆ విధంగా అయితే ఉద్యోగం మంచిది అని చెప్పేసి అనుకోవచ్చు కదా. సరే, ఒక్కొక్కళ్ళు ప్లీజ్. ఈ లగ్నం స్థిర లగ్నం అయింది, లాభాధిపతి బాధకుడు అయ్యాడు. అవును, ఈ లగ్నానికి వృషభ లగ్నానికి గురువు పాపే శుభుడా? మరి పాప అయినప్పుడు దశమంలో ఉన్నప్పుడు ఎందుకు బాగుంటది? అంటే కష్టపడి అవును, ఇంటర్చేంజ్ అయితే అది 25% కదా. ఇంటర్చేంజ్ వదిలేసేయండి, ఎందుకంటే రాశి పరివర్తనం మనం పెద్దగా తీసుకోము, నక్షత్రం వచ్చినప్పుడు మాట్లాడదాం కానీ. సో ఇంటర్చేంజ్ వదిలేసేసి ఎట్లా ఉంటది? లేదు, ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ కి వెయిటేజ్ లేదు, కేవలం స్టార్స్ వచ్చినప్పుడే వెయిటేజ్. సో గురువు పాపి కాబట్టి కెరియర్ కి హెల్ప్ చేయలేడు. ట్రబుల్ కాదు, సూపర్ గా ఉంటది అన్న వాళ్ళు నాకు హ్యాండ్ రైజ్ చేయండి. నేనే రేజ్ చేసా హ్యాండ్. సూపర్ గా ఉంటదని ఎందుకు చెప్తా? సో పాప అయినా కానీ ఇంకో వర్షన్ చెప్పాలి కదా, మరి 2 వర్షన్స్ కదా గేమ్. ఏంటంటే అష్టమ లాభాధిపతి అయిన గురువుకి అష్టమ స్థానంలో ఆయన 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు అద్దెకిచ్చాడు. అర్థమైందా? కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా. 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు అద్దెకిచ్చాడు. ఒక ఇల్లు ఉంది, ఆయనది ఏమంది 11th house, దానిలో ఎవరు లేరు. ఆ 11th లార్డ్ అనేవాడు 10th లో ఉన్నాడు, కాబట్టి బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కనుక 8th లో ఎవరు లేకుండా ఉండుంటే, 11th లో ఏదైనా గ్రహం ఉండుంటే, ఇప్పుడు 11th లో ఇప్పుడు ఇలా ఉన్నది గ్రహం, ఓకే, ఇప్పుడు సరిగ్గా పనిచేయడం అనమాట. అదే గనక 8th లో ఒక గ్రహం ఉంది కాబట్టి 11th లో ఎవరు లేరు కాబట్టి అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాడు. అదే కనుక మీకు 8th అండ్ 11th లో 2 గ్రహాలు ఉండుంటే గురువు మళ్ళీ న్యూట్రల్గా పనిచేస్తాడు, పెద్దగా పనిచేయడం అనమాట. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు గురువుకి హౌస్ 8th, 11th వచ్చింది, అవునా? అవును. ఈ రెండు రాశులకి గురువు అధిపతి అయితే
ఈ రాశికి అధిపతి అయితే ఆయన వచ్చేసేసి ఇక్కడ పొజిట్ అయ్యాడు. ఓకే, క్లియరా? ఓకే. అదే గనక ఈ అష్టమంలో వేరే ఒక గ్రహం ఉండుంటే అప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తాడు అనమాట. ఎవరు హ్యాండిల్ చేస్తాడు? ఈ గురువు లాభాధిపతి అయ్యి 10th అంటే 11th లార్డ్ 10th లో ఉన్నట్టు హ్యాండిల్ చేస్తాడు. అప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. అంటే ఇంకా ఆయన ఎయిత్ రిజల్ట్స్ ఎయిత్ రిజల్ట్స్ పెద్దగా ఇవ్వడు, 25% ఇస్తాడు. అర్థమైందా కాన్సెప్ట్? అప్పుడు 11 లో ఇంకో గ్రహం ఉంటే కూడా ఆయన అసలు అప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయడు అనమాట, న్యూట్రల్ గా ఉంటాడు. ఇస్తాడులే గానీ ఇక మామూలుగా పని చేస్తాడు అనమాట, అంతే. అప్పుడు ఆయన 10th రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడు, 8, 11 ఇవ్వకుండా. ఇప్పుడు 10, 11 కలిపి ఇస్తా ఉంటాడు అనమాట. 10, 11 కలిపి రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే 10th లో ఉన్నాడు, 11th లాడు, సో మంచి రిజల్ట్స్ పర్ఫామ్ చేస్తాడు. అర్థమైందా? రీజన్ ఏంటి సార్, ఎందుకు అలాగా బిహేవ్ చేస్తారు? అంటే ఇదిగో మీకు 2 ఇళ్ళు ఉన్నాయండి. ఒకటి వర్షం కురిసే ఇల్లు ఉంది, ఒకటి బంగారు ఇల్లు ఉంది. ఓకేనా? మీరు వర్షం కురిసే ఇల్లు రెంట్కి ఇచ్చారు, బంగారు ఇల్లు అలా ఉంది. ఆ బంగారు ఇల్లు మీరు ఉంటున్నారు, మీరు బాగుంటారా బాగుంటారా? అదే నేను చెప్తా ఉంది ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అంతే. మంచి ఇల్లు ఉంది మీకు, కాబట్టి యూ విల్ గెట్ గుడ్ సోర్స్, గుడ్ రిజల్ట్స్. ఆ 2 houses లో ఒక హౌస్ ఆక్యుపై అయిన వల్ల ఇంకో హౌస్ ఖాళీగా ఉండడం వల్ల ఆ హౌస్ రిజల్ట్ వస్తుంది. ఇది మళ్ళీ కూడా చెప్తాలే, ఇంకా ఫ్యూచర్ లో చెప్తాను. బాగా పనిచేస్తాను అనమాట, ఎక్సలెంట్ గా పనిచేస్తాను అనమాట. 2 హౌజుల్లో గనక ఆ దుస్తానాలు అయినప్పటికీ కూడా, ఆ దుస్తానాస్ వచ్చినప్పటికీ కూడా వేరే హౌస్ వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తే అసలు అట్లా పర్ఫామ్ చేయకుండా గుడ్ రిజల్ట్స్ ఇస్తా ఉంటాడు అనమాట. ఊరికే జస్ట్ హింట్ ఇచ్చి వదిలిపెట్టాను ఈ పూటకి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఆ దశని మళ్ళీ హాఫ్ స్ప్లిట్ చేయొచ్చా అండి? స్ప్లిట్ అవసరం లేదు, మోస్ట్లీ పర్ఫామ్ చేస్తాడు అనమాట. ఒకవేళ కనుక ఇక్కడ రెండిట్లోనూ లేకపోతే అప్పుడు మనం హాఫ్ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ దశకు వచ్చినప్పుడు చెప్పుకుందాము. అప్పుడు 8,000 రిజల్ట్ ఇచ్చి తర్వాత 11,000 రిజల్ట్ ఇస్తాడు. ఒక 16 సంవత్సరాల గురు దశలో 8 ఏళ్ళు బాగోదు, తర్వాత 8 ఏళ్ళు కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకేనా? అయితే సారీ అండి, ఇంకొకసారి అడగండి, పర్వాలేదు. ఇప్పుడు 8th లార్డ్ వచ్చేసి 10th లో ఉన్నాడు కదా, శని ఉన్నప్పటికీ కూడా 8th లో ఇతనికి ఆకస్మికంగా జాబ్ రావడం పోవడం అవన్నీ కామన్ గా జరుగుతాయి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ లాస్ గెయిన్ జరుగుతాయి, అవి కామన్ గా జరుగుతాయి. మరి ఇంకా ఏం రిజల్ట్ ఇవ్వడు 8th కి రిలేటెడ్? ఏం రిజల్ట్ ఇవ్వడం? ఇప్పుడు లేదు, ఇది ఉంటేనా మీరు చెప్పేది, ఇది లేకపోతేనా? ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి, మీరు 8th రిజల్ట్స్ అప్పుడు 8th రిజల్ట్స్ తక్కువ ఇస్తాడు. జాబ్ పోయినా కానీ నీకు 10,000 పోతే 20,000 వస్తుంది అంటే మీకు మంచిగా వచ్చినట్టే కదా. అవును, పోయినా కూడా మంచిగా జరుగుద్ది అనమాట. అవి నెగిటివ్ ఏమి కానియడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అతికిచ్చేసాడు, ఆ ఇంటితో సంబంధం లేదు. సంబంధం ఉందంటే శని ఊరుకోడు, నేనున్నా కదా నువ్వు ఎట్ట వస్తావు ఎంటర్ అవుతావు అంటాడు. అప్పుడు 8th రిజల్ట్స్ అన్ని శని ఇస్తాడు, నెగిటివ్ ఇస్తాడు. ఆయన ఏమి ఇస్తాడు అనేది ఆయన సంగతి తర్వాత చూద్దాం ఆయన వచ్చినప్పుడు. ఓకే, ఈయనైతే పర్ఫామ్ చేస్తాడు, అది క్రేజీ పాయింట్. ఇప్పుడు సిమిలర్ గా శనికి వచ్చేసరికి 9th లాట్ రిజల్ట్స్ 8th లో ఇస్తాడు. 9th and 10th 9th రిజల్ట్స్ ఇస్తాడు, కానీ ఆయన దుస్థానంలో పడ్డాక ఇంకెట్ట ఇయ్యగలుగుతాడు సరిగ్గా? ఒక్కోసారి పర్ఫామ్ చేయలేకపోతాడు అనమాట. కాకపోతే అన్ని ప్లానెట్స్ లోనూ దుస్థానంలో ఉంటే బాగా పనిచేసే గ్రహం శనే కాబట్టి ఆయన 8th లో ఉన్న పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అదే ట్విస్ట్. వృషభ లగ్నానికి బాధకుడు అనేవాడు 8th లో పడినా బాధకుడు యోగిస్తాడు అనమాట. అందువల్ల ఆ స్పెషల్ రూల్ కారణంగా 8th లో ఉన్న శని యోగిస్తాడు. సో కాబట్టి ఈ జాతకుడు సక్సెస్ఫుల్ అనమాట. షష్టాధిపతి షష్టంలో ఉండడం యోగం, లాభాధిపతి దశమంలో ఉండడం యోగం, నవమాధిపతి బాధకుడైన వాడు అష్టమంలో ఉండడం యోగం. కాబట్టి ప్రొఫెషనల్ గా చాలా బాగా గ్రో అయ్యేదానికి చాలా అవకాశం ఉంది. విపరీత రాజయోగం ఉంది. అష్టమాధిపతి షష్టాధిపతిని చూడడం అదో యోగం. సో మల్టిపుల్ యోగాస్ ఆర్ డీలింగ్ అనమాట. కాబట్టి చాలా మంచి పొజిషన్స్ లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాంబినేషన్. అర్థమైందా? రైట్, ఓకే. నేను చెప్పడం అయితే మేజర్గా అయిపోయింది. సో ఈరోజు మేజర్గా ప్రాక్టీస్ కాబట్టి సో ఎట్లా అనిపించింది ఫీడ్బ్యాక్ చెప్తారా? ఓ 2-3, మరి అందరు కాకపోయినా కానీ. ఎస్, బాగుందండి, ఈరోజు మంచి జరిగింది క్లాస్. వెరీ గుడ్. లాస్ట్ లో
అందుకుంది. ఇది బాగుందా? మాది ఎప్పుడు కూడా బండి స్టార్టింగ్ వీడియో స్టార్ట్ అయిన తర్వాత 1 hour ఫుటేజ్ డైరెక్ట్ మా ఎడిటర్ డిలీట్ చేస్తాడు, ఎందుకంటే నా బండి స్లోగా స్టార్ట్ అవుతుంది. అయ్యాక ఆ ఫ్లోలో వెళ్ళిపోతానులే నేను. ఎస్, ఇంకా క్వశ్చన్లు అడిగితే దాన్ని బట్టి మనం మాట్లాడదాం, ఏదైనా మనం డిస్కస్ చేయొచ్చు. సార్ ఎస్ సార్, ఒక చిన్న డౌట్. అడగండి సార్ ఇది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ కి ప్రిఫరెన్స్ ఏమన్నారు? ఎగ్జాల్టేషన్ ఓన్ హౌస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నాను అనమాట. ఓన్ హౌస్ ఫస్ట్, ఓన్ హౌస్ సెకండ్, ఎగ్జాల్టెడ్ హౌస్. ఓకే, అంటే ఓకే, ఆ మూల త్రికోణ సైన్ కూడా ఓన్ హౌస్ లోనే వస్తుందండి? అవును, ఓన్ హౌస్ లోనే ఉన్నాయి అనమాట. చెప్పమంటే మళ్ళీ చెప్తా. మూల త్రికోణ రాసులు తెలుసు కదా? అది తెలుసు. అంటే ఇది ఫస్ట్ ఏది తీసుకోవాలి? చెప్పండి సార్, మూల త్రికోణ రాశులు ఒకసారి చెప్పండి. మూల త్రికోణ రాశులు చెప్తాను, మీరు అడిగాక నేను చెప్పకుండా ఆగను. సో ఇగో శనికి కుంభం మూల త్రికోణం, ఇగో ఇప్పుడు పెడుతున్నా చూడండి స్క్రీన్ మీద, ఇవన్నీ కూడా మూల త్రికోణ రాశులు అనమాట. ఓకే, రవికి చంద్ర, బుధుడికి కన్య అనమాట, కుజుడికి మేషం మూల త్రికోణం, కుజ బుధ గురువుకి ధనస్సు, శుక్ర తుల, శనికి కుంభం, చంద్రుడికి స్వక్షేత్రం వృషభం, ఉచ్చ తర్వాత మూల త్రికోణం కూడా వృషభం కిందనే ఉందన్నమాట. అర్థమైందా? ఓకే సార్. ఉచ్చ తర్వాత మూల త్రికోణంగా చెప్తారనమాట. సో స్వక్షేత్రము తర్వాత మూల త్రికోణము తర్వాత ఇట్లా ఉంది. ఎస్, ఇవి మేజర్ మూల త్రికోణ రాసులు అనమాట. సరే, రవిచంద్రుడి 2 ఆధిపత్యాలు కాదు కాబట్టి నథింగ్ టు వర్రీ. ఎస్, చెప్పండి. స్వక్షేత్రాలే ఉన్నాయి కదా సార్ మూల త్రికోణాలు? అవును, స్వక్షేత్రాలే ఉన్నాయని చెప్పాను కదా, నేను కూడా అదే చెప్పా. ఓకే, వెరీ గుడ్. వచ్చేస్తాయి, మనం చాట్ జీపీటీలో అడిగినా వచ్చేస్తాయిలే, పెద్ద విషయం కాదు అది, కానీ అప్లై చేయడం ఇంపార్టెంట్. రైట్. సార్ ఒక క్వశ్చన్. అడగండి. ఇప్పుడు షష్ఠ స్థానం వచ్చేసి రోగస్థానం కదా? అవును. ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి 6 ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటుంది అని డిఫాల్ట్ గా ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా? చెప్పొద్దు. తప్పు చెప్పకూడదు. ఎందుకని? అక్కడ ఏదైనా గ్రహం డిస్టర్బ్ అయితేనే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఎక్కువగా వస్తాయి అన్నమాట. అక్కడ లగ్నాధిపతి డిస్టర్బ్ అయ్యాడు కదా మరి? ఏ లగ్నం చెప్పండి, లగ్నం చెప్పండి. అదే చెప్తున్నా ఒక్కసారి. మిథున లగ్నానికి బుధుడు వెళ్ళి ఇది వద్దు, ఇది 2 లగ్నాలది కదా. చెప్పండి. మేష లగ్నానికి పెట్టుకుందాం. మేష లగ్నానికి కుజుడు 6 ఉంటే బలవంతుడే, కానీ హెల్త్ స్పాయిల్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అష్టమాధిపతి అష్టంలో ఉన్నాక ఎందుకు స్పాయిల్ చేస్తాడు చెప్పండి? విపరీత రాజయోగం. కానీ లగ్నం బాడీ కదా. లగ్నం బాడీ దుస్థానంలో ఉన్నంత మాత్రాన దుస్థానాధిపతి దుస్థానంలో ఉండకూడదా? విపరీత రాజయోగం కదా. ఇప్పుడు 50-50 తీసుకోవాలి కదండి. 8th లార్డ్ 50%, లగ్నం 50%. అవును, కరెక్టే. కానీ లగ్నంలో గ్రహం ఏముంది, అష్టమంలో గ్రహం ఏముందో తెలియదు కదా మనకి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయాలి కదా, తెలియదు కదా. అక్కడ అఫ్లిక్షన్ కదా. అసలు మ్యాటర్ ఏంటంటే గ్రహం జస్ట్ ఉన్నంత మాత్రాన ఏమి చేసేది. శత్రు రోగ రుణస్థానం అని చెప్పాడు. అంటే అది శత్రువుల వల్ల సఫరింగా, రోగం వల్ల సఫరింగా, అప్పులు చేయడం వల్ల సఫరింగా? అది తెలియదు కదా. తెలియకుండా మరి మనం ఎట్లా స్టేట్మెంట్ పాస్ చేస్తాం ఏం లేకుండా? ఆ దశ వచ్చిందో లేదో తెలియదు కదా. దశ వచ్చినప్పుడు ఫలితం ఇస్తుంది అనుకుంటే దశ రావాలి కదా. కాబట్టి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. కాబట్టి నథింగ్ టు వరీ. చిన్న డౌట్స్ అడగండి. కన్యా లగ్నానికి షష్టాధిపతి అయిన శని అష్టమంలో ఉంటే ప్లస్ గురువు సప్తమాధిపతి అయిన గురువు కూడా ప్లస్ అష్టమం సార్, ఒకసారి పెట్టండి. శనిని పెట్టండి సార్. ఓకే, నేను అనుకుంటున్నా సార్, ఇప్పుడు షష్టాధిపతి అయిన శని, పంచమ షష్టాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నాడు ప్లస్ ఇది వేరే డౌట్, ఈ టాపిక్ కాదు. మీరు రోగస్థానం లేదు సార్, నా చిన్న డౌట్ సార్, నాది ఒకటి చిన్న డౌట్. ఇది రోగస్థానం గురించి కాదా?
డౌట్? కాదు 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 కాదు. మనం జంప్ అయ్యాం టాపిక్. సప్తమాధిపతి అష్టమంలో ఉంటే భర్త గాని భార్య గాని హెల్త్ డిస్టర్బ్ ఏమన్నా అవుతుందా సార్? అది ఒక డౌట్ సార్. అవకాశం ఉంది. అదంతే సార్ కదా ఒకటి. ఇప్పుడు దాంతో పాటు షష్టాధిపతి కూడా ఉన్నాడు కదా, దాంతో అవును షష్టాధిపతి సప్తమాధిపతితో కలిసి నీచన పడ్డాడు, ఈయన దుస్థానంలో ఉన్నాడు, మెలిఫిక్ కలిశాడు, ఒక్కోసారి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే సార్ నాకు ఆ డౌట్ ఒకటే డౌట్ కోసమే అవకాశం మాత్రమే, మిగిలిన టైం బట్టి చూడాలి. ఓకే సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం లేదా? అదే సార్ అది ఎందుకంటే అది ఒకటే డౌట్ ఉండే. ఇప్పుడు చతుర్థం కూడా కనెక్ట్ అయింది కదా సార్, తల్లి స్థానం కూడా కనెక్ట్ అయింది కదా సార్, తల్లితో ఇబ్బంది ఉంటుంది ఏమో. అట్లా ఎట్లా చెప్తాం కంపల్సరీగా? ఇబ్బంది అంటే ఎవరు ఏ మనిషిని ఇబ్బందే పెడతాడని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దూరంగా ఉండడం కూడా ఇబ్బందే. దూరంగా ఉండడం ఇబ్బందే. వాళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే మనం చూసుకోవాల్సి రావడం కూడా ఇబ్బందే. ఏ ఇబ్బందిని ఇబ్బందిగా తీసుకుందాం? దీనికి 12 కనెక్షన్ ఏర్పడితే విపరీత రాజయోగం ఏర్పడినట్ట సార్? అది అర్థం కాలేదు. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు రెస్పాన్స్ ఇవ్వలే, కొత్త డౌట్ అడుగుతున్నారు. అదే సార్ ఇప్పుడు తల్లికి దూరం ఉంటుంది అన్నది అది ఒక పాయింటే సార్. అది అవును అన్నది కూడా కరెక్ట్. రైట్. అంటే దీనికి 12th కనెక్షన్ కి ఏర్పడితే విపరీత రాజయోగం ఫామ్ అవుతుందా అని నాకు డౌట్ వచ్చింది. ఎక్కడ అంటే రవితోనే ఏమైనా కనెక్షన్ కానీ ఇట్లా గురువు రవి శని కలిసి ఉన్నారంటారా? అట్లా అనుకోండి, ఏం లేదు కానీ నేను అట్లా అనుకోలేదు. సరే అట్లా అనుకున్నా కానీ విపరీత రాజయోగం ఏర్పడినట్టే కదా సార్? ఏర్పడినట్టే, కానీ రవిసేనులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు పరస్పర శత్రువులు కదా. సో అట్లాంటప్పుడు అది పూర్తిగా పర్ఫామ్ చేయనియదన్నమాట. ఒక్కోసారి శని దశ వచ్చినప్పుడు సరిగ్గా పనిచేయదు, రవి దశ వచ్చినప్పుడు పని చేయొచ్చు. కానీ అక్కడ బుధుడు చేరితే ఒక రకంగా పనిచేస్తుంది, చేరకపోతే ఒక రకంగా పనిచేస్తుంది. బుధుడు యోగకారకుడు కదా. ఎప్పుడైనా రవిసేనులు కలిసినప్పుడు బుధుడు ఉంటే బ్యాలెన్స్ అవుతాడు అనమాట రవిసేనులు. ఓకే, బుధుడు లేకపోతే డిస్టర్బ్ అవుతాయి ఆ కాంబినేషన్స్. డిస్టర్బ్ అవుతుంది. ఎస్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. సో ఈ రోజు ప్రాక్టీస్ నచ్చిందా? లాస్ట్ వీక్ మీకు మాకు హోంవర్క్ ఇచ్చారు కదా. సారీ నేను ఏమి ఇచ్చానో మర్చిపోయాను. ఇంకొకటి మన వాళ్ళు ఏం సజెషన్ చెప్పారంటే యూట్యూబ్ లో మన వీడియోస్ చూసి దాని కింద కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అని అడిగారు. మీరు ఆ కామెంట్స్ లో ఇంపార్టెంట్ కామెంట్స్ ఏమన్నా పిక్ చేసుకుని కూడా అడగచ్చు, వాటికి కూడా ఆన్సర్ చేద్దాం. ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్. మీరే తీసుకోవాలి మరి వాళ్ళని తీసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎవరికి నచ్చిన కామెంట్ సరే నెక్స్ట్ రేపైనా తీసుకుంటా అంటే తీసుకోండి, పర్వాలేదు. ఎస్, లాస్ట్ వీక్ హోంవర్క్ ఏంటో చెప్పరా? ప్రతి లగ్నానికి పాపులు ఎవరు అని లిస్ట్ చేయమన్నారు. ఓకే, ప్రతి లగ్నానికి పాపులు ఎవరు లిస్ట్ చేశారా? పాపులు ఎవరు లిస్ట్ చేసినప్పుడు లైక్ ఒక ప్యాటర్న్ లాగా చూసుకుంటే ఈ మిథున రాశి, కన్యా రాశి, ధనుస్సు ఇంకా మీన రాశికి దెర్ ఇస్ ఎ మిక్స్. అంటే యూజువల్ గా ఏంటి కామన్ ప్లానెట్స్ ఉంటాయి ఉంటాయి. ఈ 4 రాశులు ప్లస్ తులా రాశికి మిక్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్లానెట్స్ పాపులు అవుతున్నారు. ఓకే ఓకే ఓకే, చెప్తారా మీరు? దాని వెనకాల లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. సో అది అసలు మీరు అసలు ఎలా డివైడ్ చేశారు పాపుల్ని శుభుల్ని? సో మనకి గురుపాలిత, శనిపాలిత ఇట్లా అట్లా తెలుసు కదా గ్రూప్స్. సో ఇప్పుడు మనము మేషరాశికి ఆబ్వియస్లీ పాపులు ది ఆపోజిట్ గ్రూప్, అంటే శని, శుక్రుడు, బుధుడు, ఆల్సో రాహు. సో అట్లా కొన్ని రాశులకి ఇట్ ఇస్ క్లియర్. అంటే మేషరాశికి మనకు ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు మనకు పాపులు అవుతారని అది అట్లా క్లియర్ గా ఉంది. కానీ మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మీన రాశికి మాత్రం అది ట్రూ, ఆ ఫ్యాక్ట్ ట్రూ అవ్వదు. కొన్నిసార్లు ఆ లగ్నానికి యోగకారకులు కూడా క్యాన్ బి పాపులు. ఎట్లా చెప్పండి? మిథునానికి ఎవరు పాపులు, ఎవరు శుభులు చెప్పండి. సో ఇప్పుడు మిథునానికి మార్స్, కుజుడు, గురువు ఇంకా శుక్రుడు ముగ్గురు మాలిఫిక్స్. కుజుడు, గురువు, శుక్రుడు కూడానా? శుక్రుడు ఎందుకు పాప అయ్యాడు? వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి. యా, సో ఎందుకంటే 5th 12th కదా. లేదు లేదు, ఒక్క పాయింట్, ఒక్క ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా కోణాధిపత్యం వచ్చిన గ్రహానికి వేరే దుస్థానాధిపత్యం వచ్చిన
వాడు పాప అవ్వడు. కాబట్టి మిథున లగ్నానికి శుక్రుడు విశేషమైన యోగకారకుడు. అర్థమైందా? సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇప్పుడు అలానే ఇప్పుడు కుజుడు పాపి అంటే ఒప్పుకుంటా నేను, షష్టాధిపతి కాబట్టి పాపి. గురువు సప్తమ దశమాధిపతి పాపి. ఓకేనా? శని అష్టమ భాగ్యాధిపత్యం వచ్చింది కదా, కాబట్టి మనం పాపిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకో లగ్నం ఏం చెప్పారు మీరు? తులా లగ్నమా? తులా లగ్నానికి బుధుడు కన్యా లగ్నం అయిన తులా లగ్నానికి బుధుడు వ్యయాధిపతి భాగ్యాధిపతి, కాబట్టి శుభుడే అనమాట, పాపి కాదు. ఓకే. సో 2 houses వచ్చినప్పుడు అందులో 2 houses వచ్చినప్పుడు ఒక హౌస్ బాగున్నప్పుడు వాడిని మనం పాపిగా తీసుకోకూడదు. అర్థమైందా? అట్లనే ఏకాధిపత్యం, ఇప్పుడు ధనుర్లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి అని చెప్పి మనం పాపి అనకూడదు. అష్టమాధిపతి అంతే, కాబట్టి పాపి కాదు. ఎందుకంటే ఏకాధిపత్యం వచ్చింది అంటే 2 ఆధిపత్యాలు లేవు కదా వాళ్ళకి, అందుకని వాళ్ళు పాపులు గారనమాట. ఓకే. సో ఏకాధిపత్యం అండ్ కోణాధిపత్యం ఉంటే వాళ్ళని పాపులుగా తీసుకోకూడదు. అందుకోసం ఇంతకు ముందు మకర లగ్నం తీసుకొని కూడా రవిని యోగిస్తాడు వెళ్ళమని చెప్పాం మనం, ఏకాధిపత్యం ఉన్నందువల్ల. ఎస్ క్లారిఫై అయిందా డౌట్? సార్ ఒక చిన్న పాయింట్ మేడం అడిగిన దానికి, మీరు ఇందాక కోణాధిపత్యం వచ్చి దుస్థాన లార్డ్ అయినా కానీ అది పాపి అవడం అన్నారు కదా. కేంద్రం అది అయినా సరే అట్లాగే ఉంటుందా సార్ ఆ రూలు? ఏది లగ్నం చెప్పండి నాకు. సార్ స్కార్పియో లగ్నం తీసుకోండి. అతను శుక్రుడు 7వ అధిపతి కదండి. అవును. దానికి కోణాధిపత్యం రాలేదు కదా, కోణాధిపత్యం కదా మనం చెప్పింది. 159 లార్డ్స్ శుభులు అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఫార్ములా. దానికి 1417 కేంద్రాసు, వాళ్ళని మనం ఏమి లగ్న యోగ కారకులుగా ఏం చెప్పలేదు. అదే ఇదే అన్న డౌట్. అంటే ఇప్పుడు మనం 159 లార్డ్స్ కి దుస్థాన లార్డ్షిప్ వచ్చినా కానీ మనం దాన్ని పాపి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అంతవరకే రూల్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇంకా ఇందాక పాయింట్ కి ఏంటి, ఏకాధిపత్యం వస్తే పాపులు కాదని చెప్పారు కదా. అవును. అంటే ఇప్పుడు మకర లగ్నానికి రవి పాపి కాదు, కుంభ లగ్నానికి చంద్రుడు పాపి కాదు. అంటే వాళ్ళని మనం గ్రూప్ గా చేసాం కదా, దానివల్ల మనం పాపులుగా వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? మొత్తం ఎట్లా డిసైడ్ చేశారంటే అన్ని లగ్నాలకి లెక్క కట్టి ఫార్ములా ప్రకారంగా సో వాళ్ళని సపరేట్ చేసుకున్నాం అనమాట. కాబట్టి యోగ కారకుల్ని పట్టించుకోవాలి. పాపుల కన్నా కూడా యోగ కారకుల్ని మనం కౌంట్ తీసుకుంటే వాడు యోగ కారకుడు కాదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ గా రిజల్ట్ పర్ఫామ్ చేయడానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మకర లగ్నం తీసుకున్నాం, గురువు ఏమి తృతీయ వ్యయాధిపతి ఏమి శుభుడేం కాదు కదా, కాబట్టి ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేస్తాడని చెప్పలేమన్నమాట. ఓకే. ఇప్పుడు కుంభ లగ్నానికి సూర్యుడిని ఎలా తీసుకోవాలి? రవిని. అవును, సప్తమాధిపతి అంతే. మనమేమి పూర్తి శుభగ్రహంగా ఏం తీసుకోలేము. రవికి శనికి పరస్పర వైరం ఉంది కాబట్టి దాన్ని మనమేమి యోగకారకుడు వర్కౌట్ అయిపోతాడని చెప్పలేము అనమాట. న్యూట్రల్ గానే చెప్పుకోవాలి అంతే. ఓకే. మినిమం ఏ దశ అయినా కానీ ఒక ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, ఏ దశ అయినా పనిచేస్తుంది. కాకపోతే శుభస్థానాల్లో లేనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. శుభస్థానాలు అంటే 14710 హౌసెస్, 159 హౌసెస్ శుభస్థానాలు అనమాట. ముఖ్యంగా ఈ హౌసెస్లో లేనప్పుడు ఏ ప్లానెట్ అయినా కానీ కొంచెం పర్ఫామ్ చేయడానికి ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయదు. ఓకే. సో దుస్థానాల్లో ఉన్నప్పుడు విపరీత రాజయోగాలు కనెక్ట్ కావాలి. వాటిలోనూ ఎక్సెప్షన్స్, టూ మెనీ కండిషన్స్, అంటే టూ మెనీ దుస్థానాలు కనెక్ట్ అయినా పనిచేయవు, ఇట్లా పనిచేయవు అనమాట. వీలైనంత వరకు ప్రతిదీ కూడా ఎంతో కొంత పర్ఫామ్ చేయగలుగుతుంది. ప్రతి మనిషి ఏం చేయకుండా అయితే నాకు దశ పని చేయట్లేదని ఖాళీ కూర్చోడు కదా, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు కదా. సో అది ఎక్కడ అనుకూలించదు అనే దానికి మనం సిచ్యువేషన్స్, అఫ్లిక్షన్స్, మెలిఫిక్ కనెక్షన్స్ ఇట్లాంటివన్నీ మనం చాలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ప్రస్తుతానికి 1 లెవెల్ వరకు ఇదనమాట. మీరు చెప్పినట్టుగా ఆధిపత్యానికి లగ్నానికి ఉండే కోణాధిపతులు వాటిని మనం ముఖ్యంగా తీసుకొని కన్సిడర్ చేసుకొని ఒక లెవెల్ ఎస్టిమేషనే ఇది. కానీ నిజానికి మీరు అనుకున్నట్టుగా కుంభలగ్నానికి శని పని చేయకుండా రవి పని చేసిన సందర్భాలు ఉంటాయి. అర్థమైందా? సో చంద్రుడు పనిచేసిన సందర్భాలు ఉంటాయి. అవి ఇర్రెస్పెక్టివ్గా కూడా పర్ఫామ్ చేస్తాయి. వాటి స్టార్ లాట్స్ని బట్టి వాటిని బట్టి కూడా పర్ఫామ్ చేస్తాయి. కానీ ఫండమెంటల్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాయో రీజన్స్ దొరుకుతాయి. అర్థమైందా? ఎస్. రైట్. ఇంకా ఇప్పుడు మీన లగ్నానికి 5th లార్డ్ చంద్రుడు కదండి.
మీన లగ్నానికి 6th లార్డ్ చంద్రుడు. ఎస్, 6th లార్డ్ చంద్రుడు, దుస్థాన లార్డు, కరెక్ట్. కానీ ఏకాధిపత్యం ఉంది. 5th లార్డ్ చంద్రుడు మీన లగ్నానికి. ఓకే ఓకే, మీన లగ్నానికి, సారీ, మీన లగ్నానికి 5th లార్డ్ చంద్రుడు విశేషమైన యోగకారకుడు. అతను 12th లో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినట్టే కదా కాంబినేషన్. యోగకారకుడు ఎక్స్పెక్టెడ్ గా లేడు కదా, డిస్టర్బ్ అయ్యిండు. కానీ మిగిలిన కండిషన్ అదే స్టార్ లార్డ్, వాటికి వెళ్దాంలే. రేపు కూడా మనం 2 గ్రహాలతో ఆడుకుందాం కొంతసేపు. ఆడుకుంటే కొంచెం ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతున్నారు అనిపిస్తుందా మీకు? నేను చేయలేకపోతున్నాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఆడండి. చేయగలుగుతున్నారా? లైకులు కొట్టండి చేయగలిగే వాళ్ళు అందరూ. కొంచెం చేయగలుగుతున్నాం సార్. కొంచెం చేయడం వస్తే చాలు. సో మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వనా? ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దాం మన ఇద్దరం. చేద్దాం సార్. ఓకే రైట్. చంద్రుడికి ఇంకో పాయింట్, తులా లగ్నానికి రుచికంలో డెబిలిటేట్ అయ్యాడు కదా. తులా లగ్నానికి ఏ లగ్నానికి? తులా లగ్నానికి రుచికంలో డెబిలిటేట్. అప్పుడు కూడా అంటే ఇప్పుడు 11th లార్డ్ ఇన్ ద 2nd హౌస్. అవును, ఓకే. 11th కాదు, 10th లార్డ్ ఇన్ ద 7th హౌస్. 10th లార్డ్ చంద్రుడు 7th హౌస్ లో ఉన్నాడు. సెకండ్ హౌస్ సారీ. ఓకే, 2nd హౌస్ లో ఉన్నాడు కానీ డెబిలిటేట్ అయ్యాడు. అయ్యాడు. అవును, కష్టపడాల్సి వస్తుంది. ప్రొఫెషనల్లీ కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది. ప్రొఫెషనల్ లార్డ్ 2nd లో పడ్డాడు కదా. ఎమోషనల్ రెస్పెక్ట్ జరగదు. నువ్వు బాగా కష్టపడ్డావా, మంచి కూర వండేవని చెప్పి మనకు అప్రిసియేషన్ రాదు. వండుకుంటా పోతా ఉండాలి. బాగుంది కాబట్టి నీకేం చెప్తలేమని చెప్తారు. అర్థమైందా? రైట్, సరే. ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఎగ్జాంపుల్ చెప్పనా? మీకు మంచి ఎగ్జాంపుల్ ఇద్దాం. ట్రై చేస్తా సార్. ఓకే. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. లగ్నంలో గురువు ఉన్నాడు, శని చంద్రులు అష్టమంలో ఉన్నారు. ఏమన్నా అవ్వగలుగుతాడా? ఏం అవ్వలేడా? భాగ్యాధిపతి అయిన గురువు ఎగ్జాల్ట్ అయింది కదా సార్. ఎగ్జాల్ట్ అయ్యాడు. అవును, లక్ ఫేవర్ అవి ఇవి చాలా మన తండ్రితోని సంబంధమైన ఏదైనా కానీ లక్ ఫేవర్ గా ఉంటది. ఓకే, గురువు కాబట్టి క్రియేషన్ అంటే సలహాలు సూచనలు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేసుకోవాలనేది థాట్ నాలెడ్జ్ అనేది బాగుంటది. భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ లగ్నాధిపతి అష్టమంకి వచ్చింది, అష్టమంలో ఉన్నాడు. మళ్ళీ అది శని అన్ఫేవర్ హౌస్ చంద్రుడికి. అవును, మనస్కారుడు చంద్రుడు కాబట్టి మానసికంగా కొంచెం డిస్టర్బ్ అంటే చేయాలి, ఒక సంశయం క్రియేట్ అవుతుంది కావచ్చు. అది గురువు బలంగా ఉన్నాడు కాబట్టి అదంతా పర్ఫామ్ చేయలేకపోతుంది కావచ్చు అని నా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతాడా? ఫెయిల్యూరా సక్సెసా? సక్సెస్ ఉంటుంది సార్. శని స్వక్షేత్రంలో ఉన్నాడు కదా సార్, అష్టమంలో. అవును, విపరీత రాజయోగం వచ్చింది కదా. విపరీత రాజయోగం వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, అదొక్కటే మనం మైనస్ పాయింట్ చూస్తాం. దానివల్ల మైనస్ పాయింట్ కూడా అది కూడా అంత పర్ఫామ్ చేయలేకపోతారు కాదు. రెండు అష్టమాధిపతి అష్టమంలో ఉండగా అతనితోనే ఉన్నాడు కాబట్టి లగ్నంలో గురువు ఎగ్జాల్ట్ అయింది కాబట్టి దాని పవర్ అనేది చాలా తక్కువ ఉంటుందని అనుకుంటారు సార్. కరెక్ట్. ఇంతకుముందు నేను ఒక పాయింట్ చెప్పాను. ఎప్పుడైనా 2 ఆధిపత్యాలు వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు గురువు అనేవాడు లగ్నం మీద ఉండి లగ్నాధిపత్యం అంతా కూడా గురువు కంట్రోల్ చేస్తున్నాడు, అష్టమాధిపత్యం అంతా శని కంట్రోల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చంద్రుడు అష్టమంలో ఉన్నది పని చేయదనమాట. కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అర్థమైందా? హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. ఈ రోజు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను సరదాగా. సరే, ఈ పాయింట్ పక్క పెడదాం. ఈ రోజు చంద్రుడు వచ్చేసేసి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం సరదాగా. రాహు కూడా గోచారంలో ఇదే నక్షత్రంలో ఉన్నాడు కదా. సో చంద్రుడు రాహు కలిపి వాటర్ అన్నమాట. చంద్రుడు వాటర్ కదా. కాబట్టి ఈరోజు ఒక్కోసారి ఏదైనా ఈ అఫ్లిక్షన్ కారణంగా గురువు వచ్చేసేసి పరివర్తనలో ఉన్నాడు కదా.
గురువు ఆరుద్రలో ఉన్నాడు అనమాట. ఓకే, ఈ పరివర్తన యోగం జరిగినప్పుడు ఈ నక్షత్రంలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో కాబట్టి లిటిగేటివ్ థింగ్స్ అట్లాంటి వాటివి స్టార్ట్ చేయడానికి కానీ స్టార్ట్ చేయకుండా ఉండడానికి కానీ ఈ రెండింటికి పనిచేస్తుంది ఈ నక్షత్రం. ఒకటి బికాజ్ ఆఫ్ అఫ్లిక్షన్, రెండోది వాటర్ అఫ్లిక్షన్ వల్ల ఈ జ్యూసెస్ ఇవన్నీ వాటర్ని ఇండికేట్ చేస్తాయి కదా, ఇవన్నీ మనము తీసుకోవడం వల్ల అవి కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వడానికి కూడా కారణమవుతుంది అనమాట. కాబట్టి జ్యూసెస్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఒక్కోసారి మనం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఊరికే జస్ట్ మనకి గ్లిమ్స్ లాగా ఇస్తా ఉన్నాను, ఎగ్జాక్ట్లీ అని కాదు, ఊరికే ఐడియా కోసం ఎట్లా మనం చూసుకోవచ్చు గోచారాన్ని కూడా అనేదానికి ఒక చిన్న పాయింట్. రైట్, సో వైండ్ అప్ చేద్దామా ఇక? ఒక చిన్న కాంబినేషన్ పెట్టుకొని వైండ్ అప్ చేద్దాం. ఓకే సరే సార్, ఇంకా ఉంది సార్, ఇంకా హాఫ్ అన్ అవర్ దాకా ఉంది. పర్వాలేదు. ఓకే, సో ఒక కాంబినేషన్, గుడ్ నైట్ కాంబినేషన్ ఒకటి చెప్పండి. నన్ను చెప్పమంటారా? మిమ్మల్ని చెప్పమండి, మీరే కదా ప్రాక్టీస్ చేస్తామన్నది. చెప్పండి, గుడ్ నైట్ కి ఏం కాంబినేషన్? జాతక చక్రంలో గుడ్ నైట్ అని మనం పంపించాలి మెసేజ్, అర్థమైందా? గుడ్ నైట్ అని టెక్స్ట్ మెసేజ్ కాదు, జాతక చక్రంలో గ్రహాలను పెట్టి గుడ్ నైట్ అని అర్థం రావాలి. ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ కి పంపిస్తున్నాం, గుడ్ నైట్ అని చెప్పాలనుకుంటున్నాం, మనం ఎట్లా చెప్దాం? 12th house లోనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే రైట్, అయితే మనం 3028 చెప్పాలి. ఆయనకి ఇంకో ఎగ్జాంపుల్ చెప్దాం. ఓకే, ఆయన కదా అసలు ఆయన చెప్పాల్సిన. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, ఎట్లా చెప్తారో చెప్పండి. అరే, ఆ 3028 కోసం నేను ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు అందరూ చెప్పేస్తున్నారే. ఓకే పర్లేదు, సరే. ఇప్పుడు 3028 లేరా? ఉన్నారా? 3028. హలో హలో, ఏమైంది? 3028 వినోద్ గారు 3038 సార్. ఓకే సారీ 3038 సారీ 3038. సార్ మీకోసమే మాట్లాడుతా ఉంటే మీరు వెళ్ళిపోతున్నారు మధ్యలో. చెప్పడం కాదు, ఇప్పటికి రెండు చెప్పాం. గుడ్ నైట్ కి గుడ్ మార్నింగ్ కి ఏంటి కాంబినేషన్స్ అని అడిగాం. రవితో ఉంటుంది సార్ కాంబినేషన్, లగ్నంలో రవి ఉంటుంది. సరే సరే సరే, ఇదిగో నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తున్నాను, ఓకేనా? చెప్పండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్పాలనుకుంటున్నాం. జాతక చక్రం ద్వారా ఇండికేట్ చేయాలి. ఎట్లా చెప్పాలి? గ్రహం ఏ లగ్నం తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ఎక్కడ పెట్టాలి. నేను ఇప్పుడు ఏం మీతో మాట్లాడలేను, నాకు ఇప్పుడు కుదరట్లేదు అని చెప్పి మనం పంపించాలి మెసేజ్. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఏదో ఒక లగ్నం చెప్పండి ఫస్ట్. సింహ లగ్నం సార్. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఏం మాట్లాడడానికి కుదరదు, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని చెప్పాలనుకుంటున్నాను. ఏం కాంబినేషన్ పెడతారు జాతక చక్రంలో? ఏదో ఒక గ్రహాన్ని ఎక్కడొక్కడ పెడితే అది నేను మాట్లాడడానికి ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పి ఇండికేషన్ రావాలి. బుధుడిని వేయంలో పెట్టుకుంటే అవుతుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. రైట్ రైట్. సో బుధుడిని వేయంలో పెట్టినా, రవిని అష్టమంలో పెట్టినా కూడా మాట్లాడడానికి అవ్వదని చెప్పి ఇదే కాంబినేషన్. శుక్రుడికి కన్యలో పెట్టినా థర్డ్ హౌస్ లార్డ్ నీచపడ్డాడు కాబట్టి అది పనిచేయదు. అది పనిచేస్తుంది. అది మాట్లాడడానికి రండి అని చెప్పి ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది. అది పనిచేయదు. ఇవే పనిచేస్తాయి అనమాట. ధనాధిపతి వ్యయంలో కానీ అష్టమంలో కానీ పడిపోయాడు అనుకో, అప్పుడు మాట్లాడడానికి అవ్వదని చెప్పొచ్చు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ గుడ్ నైట్. ఓకే, కలుద్దాం. శుభరాత్రి. నెక్స్ట్ క్లాస్లో రెండు కాంబినేషన్స్తో మళ్ళీ మాట్లాడుకుందాం.